మందే వచ్చారు, స్టిల్ మళ్ళీ టైం తక్కువ ఉంది కదా. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఈ Good రోజు afternoon, సెషన్ ma'am. యా ఈ రోజు సెషన్ ఎవరు తీసుకుంటున్నారు? శ్రీలక్ష్మి టీచర్. మీరు రోజు చూస్తున్నారు కదా, శ్రీలక్ష్మి టీచర్ అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా. మ్మ్? ఎవరి సెషన్కి వచ్చినా అందరినీ శ్రీలక్ష్మి టీచర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఈ రోజు శ్రీలక్ష్మి టీచర్ గురించి నేను చెప్తాను. మ్మ్? శ్రీలక్ష్మి టీచర్ యాక్చువల్లీ ఒక టీచర్, ఇక్కడ టీచరే కాదు బయట. మీకు తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ గవర్నమెంట్ స్కూల్స్ తెలుసా? రెసిడెన్షియల్ స్కూల్స్ తెలుసా? ఎవరైనా విన్నారా? ఆ స్కూల్లో ఆ స్కూల్లో టీచర్, అక్కడ టీచర్ పనిచేస్తారు. గురుకులం రెసిడెన్షియల్ అంటారు స్కూల్, మేడం. యా గురుకులం గవర్నమెంట్ హాస్టల్ స్కూల్స్ అన్నమాట అవి. ఓకే, అక్కడ టీచర్ సోషల్ టీచర్ అన్నమాట. సోషలే కదండి. అవును మేడం. యా, టీచర్ సోషల్ టీచర్ అండ్ షీ హ్యాస్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆవిడ బయోడేటా చూస్తే మీరు అందరు కింద పడిపోతారు తెలుసా, ఎన్ని అచీవ్మెంట్స్ ఉన్నాయో, ఎన్ని వాలంటరీ సర్వీసెస్ చేశారో. అండ్ ద బెస్ట్ థింగ్ ఈజ్ టీచర్కి బెస్ట్ టీచర్ అవార్డ్ కూడా వచ్చింది, స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డ్ కూడా వచ్చింది 2022లో. ఓకే, ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఆవిడ అంత యాక్టివ్గా అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేస్తారు. లైక్ మీరు కొన్ని లెక్చర్స్ చూస్తారు కదా, వీడియో లెక్చర్స్ చూస్తారు కదా యూట్యూబ్లో. అలా అలా వీడియోస్ చేశారు కోవిడ్ టైంలో. టీచరు స్కూల్ పిల్లలకి ఉపయోగపడాలని గవర్నమెంట్ చేసిన దాంట్లో టీచర్ పార్టిసిపేట్ చేసి టీచర్ కూడా చేశారు. అండ్ ఇప్పుడు టాపిక్ ఉంది కదా యునైటెడ్ నేషన్స్ అని. ఇలా మోడల్ యునైటెడ్ నేషన్స్ కాంపిటీషన్స్ తెలుసా మీకు? ఇగ్నైట్ ఫెస్ట్స్, అందులో టీచర్ స్టూడెంట్స్ ని స్క్రిప్ట్ రాసి వాళ్ళని ట్రైన్ చేసి స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ లో వాళ్ళ పిల్లల్ని ట్రైన్ చేసి పంపించారు. మోడల్ యునైటెడ్ నేషన్స్ స్టేట్ లెవెల్ దానికి, ఇగ్నైట్ ఫెస్ట్స్ లో. ఓకే, ఇంకా ఇంకా మీకు మీ సోషల్ లెసన్స్ ఉంటాయి కదా, ఆ సోషల్ లెసన్స్ కూడా అందులో కూడా అవి డిజైన్ చేయడంలో కూడా టీచర్ పార్టిసిపేట్ చేశారు. గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, ఆ టెక్స్ట్ బుక్స్ డిజైనింగ్ లో కూడా టీచర్ పార్టిసిపేట్ చేశారు, డిజైన్ చేశారు. సో ఇలా చాలా చాలా వాలంటీర్, ఎక్కడ పిల్లలకి ఏది అవసరమైనా, ఏ సర్వీస్ అవసరమైనా వీడియోస్ చేయడము, టెక్స్ట్ బుక్స్ డిజైన్ చేయడము, కాంపిటీషన్స్ కి పిల్లల్ని ట్రైన్ చేయడము, వీటన్నిటిలోనూ టీచర్ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి పిల్లలకి చాలా సపోర్ట్ చేస్తారు. సో మీ అందరికి అర్థమవుతుంది కదా టీచర్ని చూస్తుంటే. సో నో వండర్ దట్ షీ గాట్ బెస్ట్ టీచర్ అవార్డ్. సో మీరు అందరు కూడా టీచర్ ఎలా చేస్తున్నారో అంత మంచి ప్రొఫెషనల్స్ గా అవ్వాలి. ఓకే, సో ఈరోజు టీచర్ ఈ సెషన్ ని 10 skills ప్రపోజ్డ్ బై ద యునైటెడ్ నేషన్స్ టాపిక్ మీద టీచర్ చెప్తారు. సో ఓవర్ టు శ్రీలక్ష్మి టీచర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నా గురించే చెప్తున్నారా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. అయితే టెక్స్ట్ బుక్స్ కాదు మేడం, మాకు ఫ్రీడమ్ స్కూల్స్ అని ఒక స్పెషల్ కాన్సెప్ట్ ఉండే, ఓకే దాని మాడ్యూల్స్ తయారు చేసాం అనమాట. ఓకే ఓకే. లైక్ టెక్స్ట్ బుక్స్ అంటే గైడ్ లైన్స్ కోసం. హవెవర్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో పిల్లలు సెషన్ స్టార్ట్ చేద్దామా? చేద్దామా? Yes, ma'am. Yes, ma'am. ఓకే, Yes. థంబ్ రూల్స్ ఫాలో అవుదాము. మీరు హ్యాండ్ రైజ్ చేస్తే నాకు ఇక్కడ కనపడదు నాన్న. సో ఐ రిక్వెస్ట్ పూర్ణిమ మేడం కొంచెం నాకు హెల్ప్ చేయమని చెప్తాను. అండ్ మీరందరూ కూడా చక్కగా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడిన ఆన్సర్ చెప్పిన వెంటనే మ్యూట్ చేసేసుకోవాలి అండ్ హ్యాండ్ రైజ్ చేయాలి. ఇవాళ సెషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే మిస్ అయిపోయారో వాళ్ళు చాలా మిస్ అయిపోతారు. ఓకే, సో నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను కాబట్టి నాకు మీరు కనపడరు. సో ఐ రిక్వెస్ట్ యువర్ కోఆపరేషన్. సో ఇప్పుడు ఫస్ట్ స్కిల్ అంటే ఏంటి? మీకు తెలిసిన స్కిల్స్ పేర్లు కానీ అసలు స్కిల్ అంటే ఏంటి కానీ ఎవరు చెప్తారు? స్కిల్ అనే పదం విన్నారు కదా. శ్రీవత్సనందన్ హ్యాండ్ రైజ్ చేశాడు, చెప్పినానా? Life skills. లైఫ్ స్కిల్స్. ఓకే, అసలు స్కిల్ అనే మాటకి మీనింగ్ ఏంటి? లేకపోతే మీకు తెలిసిన స్కిల్స్ ఎగ్జాంపుల్ చెప్పండి. Ability of a person. అబిలిటీ ఆఫ్ ఎ పర్సన్. గుడ్ గుడ్. ఎగ్జాంపుల్? అంటే మ్యామ్ కొంతమందికి ఫుట్బాల్ బాగా వస్తుంది, కొంతమందికి క్రికెట్ బాగా వస్తుంది. మళ్ళీ అందులో కూడా కొంతమందికి బౌలింగ్ బాగా వస్తుంది, కొంతమందికి బ్యాటింగ్ బాగా వస్తుంది. అది స్కిల్. గుడ్, వెరీ గుడ్. బౌలింగ్ స్కిల్ అంటారు, బ్యాటింగ్ స్కిల్ అంటారు, కీపింగ్. ఓకే, క్రికెట్ కి సంబంధించి అయితే కీపింగ్ చేయడానికి కూడా కొన్ని స్పెషల్ స్కిల్స్ అవసరం కదా, క్యాచెస్ పట్టడానికి కూడా స్పెషల్ స్కిల్ అవసరం. ఓకే, అది గేమ్స్ కి సంబంధించి. మరి లైఫ్ స్కిల్ అని ఇందాక అన్నారు కదా, మరి లైఫ్ స్కిల్స్ అంటే అవేంటో మనం చూద్దాం. ఓకే, చూద్దామా?
రైట్. ఇప్పుడు యాక్చువల్గా మనకి లైఫ్కి చాలా స్కిల్స్ అవసరం నాన్న. అవి ఎన్ని అంటే దే ఆర్ ఇన్యూమరబుల్. మనం కౌంట్ చేయలేనని స్కిల్స్ అవసరం. మరి అలా కౌంట్ చేయలేని స్కిల్స్ అవసరం అయితే వాటి గురించి మనం ఎలా తెలుసుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, తెలుసుకోలేం కదా. అందుకే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఏం చేశారంటే ఒక 10 స్కిల్స్ ప్రపోజ్ చేశారు. యునైటెడ్ నేషన్స్ ఎవరు అంటే తెలియని పిల్లల కోసం చెప్తున్నాను. మనకి ఎలా అయితే ఇండియాకి రూల్స్, తెలంగాణకి రూల్స్ తయారు చేయడానికి స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది కదా, మన కంట్రీకి రూల్స్ చేయడానికి మన సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది కదా, మోదీ గారి గవర్నమెంట్ ప్రస్తుతం ఉంది కదా. అలా మన వరల్డ్ మొత్తానికి డెవలప్మెంట్కి కావాల్సినటువంటి యాక్షన్స్ తీసుకోవడం, పాలసీస్ తయారు చేయడం కోసం యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అని ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉంటుందన్నమాట. వాళ్ళు ఏం చేశారంటే మనుషులందరూ హ్యాపీగా ఉండాలంటే వాళ్ళకి కొన్ని స్కిల్స్ అవసరము అని చెప్పేసి ఒక 10 స్కిల్స్ని వాళ్ళు మార్క్ చేశారు, ప్రపోజ్ చేశారు. ఇక్కడ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు డబ్ల్యూహెచ్ఓ, అది కాదు, డబ్ల్యూహెచ్ఓ అనేది షార్ట్ ఫామ్ అన్నమాట, వరల్డ్ హెల్త్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మన పిల్లలు భలే స్మార్ట్, వెరీ గుడ్. వాళ్ళు వాళ్ళు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఫ్రేమ్ చేశారనమాట. సో వాళ్ళు ఏమేమి ఫ్రేమ్ చేశారు లైఫ్ స్కిల్స్ గా అనేది చూద్దాం. అలాగే యూనిసెఫ్ అని ఉంది కదా, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. సో వాళ్ళు కొలాబరేట్ అయ్యి డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు యూనిసెఫ్ వాళ్ళు రెండు కూడా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యొక్క అనుబంధ సంస్థలు అనమాట, దానిలో భాగంగా పనిచేస్తాయి. సో వాళ్ళు అందరి హ్యాపీనెస్ కోసం ఒక ఫ్రేమ్వర్క్ తయారు చేశారు లైఫ్ స్కిల్స్. అవేంటివో చూద్దాం. మరి ఇది అంత పెద్ద విషయము కదా, మీకు అర్థమవుతుందా అనుకోకండి. మనం భలే ఇంట్రెస్టింగ్ గా మంచి ఎగ్జాంపుల్స్ తో చెప్పుకుందాం, ఓకేనా? సో బిఫోర్ వి బిగిన్, మనకు ఒక కష్టం ఉంది కదా. ఏం కష్టం? తెలుగు కష్టం కదా, ఇంగ్లీష్ కష్టం. సో ఫస్ట్ మనం స్టోరీ చెప్పుకుంటాం కదా. సో ఇవాళ నేను మీకు చెప్పబోయే స్టోరీ నాకు చాలా ఇష్టమైన స్టోరీ ఎప్పట్లాగే. సో ఆ స్టోరీ ఒక షార్ట్ స్టోరీ, కానీ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పుకుందాం. అనగనగనగనగనగా ఇది పాతకాలం కదా, అంటే మోడర్న్ టైం కాదు, ఒక 50-60 ఇయర్స్ బ్యాక్ స్టోరీ అని. అప్పట్లో మేబీ ఇంకా పాతది. అప్పట్లో ఎలా ఉండేవంటే గురుకులాలు ఉండేవి. సో రాజుగారైనా లేకపోతే నార్మల్ పీపుల్ అయినా రైతులు ఎవరైనా ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి గురువు గారి దగ్గర వదిలిపెట్టేవాళ్ళు. గురువుగారు మా పిల్లలకి విద్యాభ్యాసం చేయించండి, చదువు చెప్పండి. మీరు ఎప్పుడైతే మా మా అమ్మాయికి లేదా అబ్బాయికి, యాక్చువల్గా ఆ రోజుల్లో ఎక్కువ అబ్బాయిలనే పంపించేవాళ్ళు, అమ్మాయిలకి ఇంట్లో చిన్న చిన్న ట్రైనింగ్స్ ఇచ్చేవాళ్ళు. సరే, ఎప్పుడైతే మా పిల్లవాడి చదువు అయిపోతుందో చెప్తే మేము వచ్చి తీసుకెళ్తామనేవాళ్ళు. సో పిల్లలు అక్కడే గురుకులంలో ఉండి గురువు గారికి సేవ చేస్తూ చదువుకునేవాళ్ళు. ఈ విషయం తెలుసా మీకు? విన్నారా ఎప్పుడైనా? విన్నాం మ్యామ్, మహాభారతం స్టోరీ విన్నాం మ్యామ్. వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్, నైస్. అయితే ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. ఆయన ఏంటంటే చాలా బిజీగా ఉండేవాడు. ఒక ఊర్లో వ్యాపారస్తుడు బాగా బిజినెస్ చేసేవాడు, ఎప్పుడు బిజీగా ఉండేవాడు. కానీ చాలా తెలివైనవాడు, చాలా తెలివైనవాడు, చాలా డబ్బులు సంపాదించేవాడు, చాలా కష్టపడేవాడు, ఎప్పుడు బిజీగా ఉండేవాడు. కానీ పాప ఆయన ఆయన వాళ్ళ అబ్బాయి గురించి ఎప్పుడు టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉండేవాడు. ఎందుకంటే వాళ్ళ అబ్బాయికి మంద బుద్ధి అంటారు తెలుగులో, అంటే అంత స్మార్ట్గా ఉండేవాడు కాదు. పాపం ఏది చెప్పినా చాలాసేపు ఆలోచించేవాడు, వెంటనే సరిగా అర్థమయ్యేది కాదు, ఏది స్కిల్ఫుల్గా చేయలేకపోయేవాడు పాపం. సో ప్రతిదానికి వెనకబడిపోతూ ఉండేవాడు. అతని తోటి పిల్లలందరూ ఎవ్వరు కూడా అతనితో మంచిగా ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు కాదు. వీడికి ఏది అర్థం కాదు, చెప్తే ఎప్పుడు వీడు స్లోనే ఉంటాడు అని పాపం అతన్ని దూరం పెట్టేవాళ్ళు. అందరు ఆడుకునేటప్పుడు కూడా పాపం అతన్ని జాయిన్ చేసుకునేవారు కాదు. సో ఆ అబ్బాయి పేరు వరదరాజు. ఏంటి అబ్బాయి పేరు? వరదరాజు. వరదరాజు పేరులో రాజు ఉంది, కానీ పాపం ఆయన జీవితంలో అసలు వరాలే లేవు. సో చాలా సాడ్ గా ఉండేవాడు. ఎలా ఉంటుంది? ఫ్రెండ్స్ ఎవరు మన ఆడించుకోకపోతే, ఎవరు మన మెచ్చుకోకపోతే ఎలా ఉంటుంది? బాధగా ఉంటుంది కదా. సో చాలా సాడ్ గా ఉండేవాడు. అయితే వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే, ఇలా లాభం లేదు, ఇతన్ని తీసుకెళ్లి గురుకులంలో చేర్పించి వస్తే గురువు గారు చెప్పే నాలెడ్జ్ నేర్చుకొనైనా కొంచెం ఇతని బుద్ధి వికసిస్తుంది అని చెప్పి తీసుకెళ్లి ఒక గురుకులంలో జాయిన్ చేస్తారు. అయితే ఆ గురువు గారు ఈ అబ్బాయిని చూసి ఫస్ట్ ఆశ్చర్యపోతాడు. ఏంటి ఈ అబ్బాయి ఏం చెప్పినా అర్థం కావట్లేదు. సరేలే, అందరూ ఒకే స్పీడ్లో నేర్చుకోరు కదా, కొంచెం నిదానంగా చెప్తామనుకొని, సరేనండి మీరు బాధపడకండి, నేను మీ అబ్బాయికి చదువు నేర్పిస్తాను అని చెప్పి వాళ్ళ నాన్నగారిని పంపించేస్తాడు.
కానీ గురువు గారికి అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ పిల్లవాడు అసలు మామూలు స్లో కాదనమాట. గురువు గారు పాపం ఆయన జీవితంలో ఎప్పుడూ ఇంత స్లో అబ్బాయిని చూడలేదు. ఆయన పోన్లే రేపు నేర్చుకుంటాడు, తర్వాత నేర్చుకుంటాడు అని ఆయన ఓపిక పడుతున్నాడు. కానీ రోజులు గడుస్తున్న కొద్దిగా ఆయన కోపం వచ్చేస్తుంది, ఆయన ఓపిక నశిస్తుంది. ఎందుకంటే పాపం వరదరాజుకు నిజంగానే ఏం చెప్పినా అర్థం కాదు. ఇప్పుడు ఇవాళ ఒకటి చెప్పి రేపు చెప్పమంటే చెప్పేవాడు కాదు. ఒకవేళ బాగా కోప్పడి గట్టిగా భయపడి చెప్పమంటే సగం చెప్పేవాడు, లేకపోతే ఆ చెప్పిన తర్వాత ముందరిది మర్చిపోయేవాడు, ఇలా చేసేవాడు అనమాట. సో గురువు గారికి విసుగొచ్చేస్తుంది, బాగా ఆయన బాధపడతాడు. బాధపడి ఒకరోజు ఎందుకు ఆయనకి ఆ, పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ వర్క్ టెన్షన్లో ఉంటాడు ఆయన. అట్లాంటప్పుడు పాపం మీ పిల్లాడిని ఏదో తెమ్మంటే ఆ తెస్తూ తెస్తూ మధ్యలో కింద పడేస్తాడు. గురువు గారికి విపరీతమైన కోపం వచ్చేసి, ఏ మనిషి రాను అసలు, నీకు చదువు రాదంటే నీకు అసలు ఏ పని రాదు, నువ్వు దేనికి పనికి రావు, ఆ అక్కడున్న వస్తువు ఇక్కడ తెమ్మంటే దాన్ని అంత మధ్యలో పడేసేసావు. ఇలా అయితే నేను ఏం చేయాలి, నిన్ను బాగు చేయడానికి నా వల్ల కానే కాదు, నీలాంటి మనిషి బ్రతకడం కూడాను ఎందుకు దండగా అని గట్టిగా కేకలేసి వెళ్ళిపోతాడు గురువుగారు కోపంగా. పాప మా పిల్లవాడు కూర్చొని చాలా ఏడుస్తాడు. అప్పటి వరకు ఆయనకి ఏముండేదంటే, నన్ను ఎవ్వరు అర్థం చేసుకోకపోయినా గురువుగారు అర్థం చేసుకుంటున్నారులే, నన్ను కోపడట్లేదులే కొట్టట్లేదులే అనుకున్నాను. పాపం గురువుగారు కోపడ్డారు కదా, ఇక ఆయన చాలా బాధపడి ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ అలా నడుచుకుంటూ దాటి అడవిలోకి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అడవిలోకి. అడవిలోకి వెళ్ళిపోయాడు. అడవిలోకి మ్యామ్. సరే ఇంకెందుకు, గురువుగారు కూడా తిట్టిన తర్వాత నిజంగానే నాకు ఈ బ్రతుకు దండగా, మా అమ్మ నా వల్ల హ్యాపీగా లేదు, మా నాన్న నా వల్ల హ్యాపీగా లేరు, ఇప్పుడు గురువు గారు కూడా నా వల్ల హ్యాపీగా లేరు, ఎవ్వరు నాకు ఫ్రెండ్స్ లేరు అని చెప్పి ఏం చేద్దామని ఆలోచించి ఏమనుకుంటాడంటే, అక్కడ అతను నడుచుకుంటూ వెళ్తుంటే ఆలోచిస్తాడు ఎలా చనిపోవాలి. పాపం ఆయనకి తెలియలేదు కదా, ఎలా చనిపోవాలో తెలియదు ఆయనకి. ఏదైనా జంతువు వచ్చి నన్ను తినేస్తే బాగుండు అనుకుంటాడు. మళ్ళీ అమ్మో జంతువుని చూస్తే భయం వేస్తుంది, వద్దులే అనుకుంటాడు. అనుకుంటూ ఉండగా అతని కాలికి ఒక చిన్న రాయి లాంటిది తగులుతుంది. చూస్తే ఆ రాళ్ళ అవతల ఒక పెద్ద బావి ఉందన్నమాట. పోయి అమ్మయ్య పోన్లే, నేను కళ్ళు మూసుకొని భయం లేకుండా కళ్ళు మూసుకొని బావిలోకి దుంకేస్తాను, అప్పుడు చచ్చిపోవచ్చు అనుకుంటాడు. అనుకొని ఆ బావి ఎక్కుదామని ప్రయత్నం చేస్తాడు. ఆ బావి ఎక్కి కాలు ఇట్లా పైన పెట్టంగానే చూస్తాడు, ఆ రాయి మీద ఏమవుతుందంటే చిన్న చిన్న చీమలు ఇలా లైన్లో వెళ్తూ ఉంటాయి. విచిత్రంగా ఆ చీమలు ఏ లైన్లో అయితే వెళ్తున్నాయో అక్కడ గీత గీత ఉంటుందన్నమాట. ఒక గీత ఆ, గీసినట్టుగా ఉంటుంది రాయి పైన. సడన్ గా అతని మైండ్ లో ఒక ఆలోచన వస్తుంది, ఏమని, చీమ ఎంత తక్కువ బరువు ఉంటుంది, అయినా సరే ఆ చీమ అన్నిసార్లు నడిచినందుకు ఇంత గట్టిగా ఉండే రాయి మీద గీత పడిందా అంటే, ఏ మాత్రం బరువు లేని చీమ ఇంత గట్టి రాయి మీద గీత గీయగలిగినప్పుడు నేను ఇంత పెద్ద మనిషిని, నాకు ఇంత వయసుంది, ఇంత తెలివి ఉంది, నాకు ఎంత నాలెడ్జ్ ఉండాలి యాక్చువల్గా. నేను అది కష్టపడింది కాబట్టి అన్నిసార్లు అన్ని వందల వేల సార్లు నడిచింది కాబట్టి రాయి మీద గీత పడింది. సో నేను కూడా కష్టపడితే, నేను కూడా ఒకటోసారి రాకపోతే రెండోసారి నేర్చుకుంటా, రెండోసారి మూడోసారి రాకపోతే పదోసారి నేర్చుకుంటా, పదోసారి రాకపోతే 20సారి నేర్చుకుంటా, కానీ నేర్చుకోవడం మాత్రం వదిలిపెట్టను, నేను ప్రయత్నం మాత్రం వదిలిపెట్టను అని ఫిక్స్ అయిపోతాడు. ఫిక్స్ అయిపోయి ఆ కళ్ళు రెండు తుడిచేసుకొని ఆయనకి ఎక్కడ లేని ధైర్యం బలం వచ్చేస్తుంది అనమాట. ఆ చీమలను చూసి ధైర్యంగా వెనక్కి తిరిగి వస్తాడు. గురువుగారు పాపం బాధపడుతూ ఉంటారు. పెద్దవాళ్ళు తిడతారు కానీ పిల్లల్ని ఏదో కోపంలో తిట్టేస్తారు. తర్వాత ఏమనుకుంటారు, మంచిగా తిట్టాను అమ్మయ్య అనుకుంటారా, ఏమనుకుంటారు? ఎందుకు తిట్టాను, తిట్టకపోయి ఉంటే బాగుండు కదా, ఏదో కోపంలో తిట్టేశాను, పాపం ఆ పిల్లవాడు ఎంత బాధపడ్డాడో, అసలే ఆ పిల్లవాడు అందరిలా కాదు, ఎంత బాధపడుతున్నాడో అని గురువుగారు ఇక్కడ బాధపడుతూ ఉన్నారు. ఇతను రాగానే గురువుగారి కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. లేడెక్కడికి వెళ్ళిపోవడానికి కంగారు పడ్డారు కదా, దగ్గర పిలిచి హత్తుకుంటారు. నాయన ఎక్కడికి వెళ్ళావు నాయన అంటే, గురువుగారు మీరు కోప్పడ్డారని బాధపడి చచ్చిపోదామని అడవికి వెళ్ళాను, కానీ ఇలా ఇలా జరిగింది, ఆ చీమలు రాయి మీద గీత గీయంగా లేనిది నాకెందుకు చదువు రాదు, నేను కూడా నేర్చుకుంటాను, ఇవాళ నుంచి మీరు చెప్పండి, ఎంత రాత్రి అయినా సరే నేను నేర్చుకొని మీకు పాఠం అప్పచెప్పి పడుకుంటా అంట. అప్పుడు గురుగారి దగ్గర తీసుకొని చక్కగా వీపు నిమిరి, నాన్న నువ్వు అనుకున్నావు కదా, ఇక అయిపోతుంది, నువ్వు అనుకోవడమే లేట్, ఎప్పుడైనా మనం ఫిక్స్ అవ్వాలి ఇది చెయ్యాలి అని, మనం ఫిక్స్ అయితే ఖచ్చితంగా పని సగం అయిపోయినట్టే. గట్టిగా ఫిక్స్ అవ్వాలి, ఇవాళ చేస్తా అని చెప్పేసి మళ్ళీ సాయంత్రానికి రేపు చేస్తా అంటే కాదు. సో ఇప్పుడు ఇక్కడ వరదరాజు ఏం ఫిక్స్ అయ్యాడు, ఖచ్చితంగా నేను చదువుకుంటా అన్నాడు.
ఒక వారం రోజుల్లోపు అతనికి చక్కగా బేసిక్స్ అన్నీ వచ్చేసాయి. చదవడం రాయడం నేర్చుకున్నాడు. గురువు గారు ఓపిగ్గా వేరే పిల్లల్ని పక్కకు పెట్టి మరీ పాపం ఇతను శ్రద్ధ పెడుతున్నాడని ఇతనికి మంచిగా నేర్పిస్తాడు. చూస్తూ 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 ఒక 6 నెలల్లో అందరి పిల్లలతో సమానంగా అయిపోయాడు ఆ పిల్లవాడు. అందరిలాగే చక్కగా ఆడుకుంటున్నాడు, నేర్చుకుంటున్నాడు, చదువుకుంటున్నాడు, ఏ పాఠాలు చెప్తే అప్పచెప్తున్నాడు. సో నార్మల్గా అయిపోయాడు అనమాట. సో గురువు గారు చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. 6 నెలల తర్వాత వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి చెప్తే ఆయన కూడా వచ్చి ఇక పాపం గురువు గారికి దక్షిణ ఇచ్చి వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళి అమ్మయ్య ఆ, చదువుకుంటే అందరూ బాగుపడతారని తెలుసుకున్నాను అని హ్యాపీ ఫీల్ అవుతారు. అబ్బాయి కూడా చక్కగా వాళ్ళ నాన్నగారి బిజినెస్ తర్వాత చూసుకొని తెలివిగల పిల్లవాడిగా వ్యక్తిగా మంచి వ్యక్తిగా ఊర్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. కథ నచ్చిందా? Yes, ma'am. ఎంతమందికి నచ్చింది? హ్యాండ్ Yes, రైజ్ చేయండి. ma'am. Ma'am, I like the story, ma'am. జయేష్ ఏనా? I like the story, ma'am. యూ రెడ్ ది స్టోరీ? No, ma'am. I like the story, ma'am. లైక్ ది స్టోరీ. థ్యాంక్ యూ. ఈ స్టోరీ నాకు చాలా ఇష్టం. అందుకే నేను కూడా నా క్లాస్ రూమ్లో అంటే మన ఇక్కడ జీవన విద్య క్యాంప్లో కాదు, మామూలు క్లాస్ రూమ్లో ఎవరైతే పిల్లలు ఇట్లా స్లో లెర్నర్స్ ఉంటారో వాళ్ళకి నేను ఎక్స్ట్రా కేర్ ఇవ్వాలని ట్రై చేస్తా, ఎక్స్ట్రా కన్సర్న్ చూపించాలని ట్రై చేస్తా. సో అందుకే పిల్లలు బాగా మంచి ర్యాపో మెయింటైన్ చేస్తారు నాతోటి. నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. అలాంటి పిల్లలకి హెల్ప్ చేస్తే మంచిగా అనిపిస్తుంది కదా. నేను Yes, ma'am. నాకు 2 అబ్బాయిలు కదా, నేను నా పిల్లలు కూడా అదే చెప్పేదాన్ని. నాన్న మీరు స్కూల్లో చదువుకునేటప్పుడు ఎవరైతే ఒక్కరు మీ ఫ్రెండ్స్లో ఎవరైతే ఒక్కరు స్టడీస్లో మంచిగా ఉండరో వాళ్ళకి మంచిగా సపోర్ట్ చేయండి. అలా మీరు ఒక్కొక్కరు హెల్ప్ చేసుకుంటే ఎంతో బాగుంటుంది కదా. వాళ్ళు డెవలప్ అయిన ప్రతిసారి మనకి చాలా మంచి హ్యాపీనెస్ వస్తుంది, ట్రూ హ్యాపీనెస్ వస్తుంది. మ్యామ్ నేను బాగా చదివితే నేను నా ఫ్రెండ్స్ కి నేను హెల్ప్ చేస్తాను మ్యామ్ స్టడీస్ లో. సూపర్ జయేష్, యు ఆర్ గుడ్ బాయ్. నేను స్కూల్ గోయింగ్ గర్ల్ ఉన్నప్పుడు నేను కూడా అలాగే హెల్ప్ చేసేదాన్ని. మా క్లాస్ లో మా ఫ్రెండ్ కి డల్లర్ మ్యామ్. నేను చెప్తే వాడికి 60కి లాస్ట్ ఎగ్జామ్స్ లో వాడికి వచ్చేది 39 మ్యామ్. ఇప్పుడు నేను వాడికి ఎక్స్ప్లెయిన్ చేసి అన్ని పర్ఫెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాడికి వచ్చింది 40 మ్యామ్. ఓ నైస్ నైస్, వెరీ గుడ్. ఇక్కడ క్లాప్స్ కొడదామంటే నాకు కనిపించట్లేదు రియాక్షన్స్. వెరీ గుడ్, గుడ్ జాబ్. సో మనం టాపిక్ లోకి వెళ్ళిపోదామా? ఎస్ మ్యామ్. ఇవాళ మన టాపిక్ ఏంటిది? లైఫ్ స్కిల్స్. లైఫ్ స్కిల్స్. ఏం స్కిల్స్ కావాలి మనకు? అసలు లైఫ్ స్కిల్స్ అంటే ఏంటి? ఇందాక మనకి చెప్పాడు కదా, ఎవరు చెప్పారు ఇందాక? నందన్ చెప్పాడు కదా, శ్రీవత్సనందనే కదా చెప్పాడు ఇందాక అబిలిటీస్ అని. హీఈస్ కరెక్ట్. అబిలిటీ టు ఎనేబుల్ ఇండివిజువల్స్ టు డీల్ ఎఫెక్టివ్లీ విత్ ద డిమాండ్స్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ ఎవ్రీడే లైఫ్. సెంటెన్స్ పెద్దగా ఉన్నా నేను మీకు ఈజీగా చెప్తాను. మన రోజువారి జీవితంలో మనకి రకరకాల ఛాలెంజెస్, డిమాండ్స్, సమస్యలు లేకపోతే సిచ్యువేషన్ మన డిమాండ్ చేయడం ఇవన్నీ వస్తూ ఉంటాయి. మనకు నచ్చకపోయినా కొన్ని చేయాల్సి రావడం ఇలాంటివన్నీ వస్తుంటాయి కదా సిచ్యువేషన్స్. అలాంటి సిచ్యువేషన్స్ని మనం చాలా జాగ్రత్తగా చాలా చక్కగా డీల్ చేయగలగడాన్ని లైఫ్ స్కిల్ అని అంటారు. మనకి లైఫ్లో వచ్చే సిచ్యువేషన్స్ని మనం ఎఫెక్టివ్గా డీల్ చేస్తే మనకి లైఫ్ స్కిల్స్ ఉన్నట్టు. ఒకవేళ చేయలేకపోతే మనకి లైఫ్ స్కిల్స్ లేనట్టు. ఈ 10 లైఫ్ స్కిల్స్ ఏంటివి, ఇంపార్టెంట్ లైఫ్ స్కిల్స్ అనేది ఒక్కొక్కటి చూద్దాం ఎగ్జాంపుల్స్తో పాటు. ఓకే, ఇందాక మనం స్కిల్స్కి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా. గేమ్స్కి సంబంధించి స్కిల్స్ ఉంటాయి, డాన్సింగ్ స్కిల్స్ ఉంటాయి, సింగింగ్ స్కిల్స్ ఉంటాయి, ఇలా రకరకాల స్కిల్స్ ఉంటాయి. కానీ లైఫ్ స్కిల్స్ అంటే ఏంటంటే ఇవి అందరికీ కామన్గా ఉంటాయి. అందరూ వీటిని ఖచ్చితంగా ఎంతో కొంత నేర్చుకోవాలి, అప్పుడే వాళ్ళు లైఫ్లో సక్సీడ్ అవుతారు. అందుకని ఇవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఏంటివో చూద్దాం. జస్ట్ సెకండ్. ఫస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ స్కిల్ ఈ సెల్ఫ్ అవేర్నెస్. అంటే మనం అంటే ఏంటో మనకి తెలియాలి. ఇక్కడ పిక్చర్లో ఏం కనబడుతుంది మనకి? అంటే మనం అద్దంలో చూసుకుంటే మనమే కనిపిస్తాం కదా మ్యామ్. మనము మన మనసు మన మనసు అనే అద్దంలోకి తొంగి చూస్తాం. నేనేంటి,
నేను అంటే ఏంటి అని చూస్తాం. ఇక్కడ చూడండి ఏమనుందో, అండర్స్టాండింగ్ వన్స్ ఓన్ స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఎమోషన్స్, వాల్యూస్ అండ్ మోటివేషన్స్. స్ట్రెంగ్స్ అంటే ఏంటి? బలాలు. అంటే ఇక్కడ ఉండే మజిల్ బలం మాత్రమే కాదు, ఇక్కడ ఉండే బలం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను అందరితో ఈజీగా ఫ్రెండ్షిప్ చేయగలను అనుకోండి, దట్ ఈజ్ మై స్ట్రెంగ్త్. ఎవరైనా నన్ను ఏమన్నా అన్నారనుకోండి, నేను ఈజీగా మర్చిపోతాను. లైట్ తీసుకో, వాళ్ళు అన్నంత మాత్రాన అయిపోతుందా, నిజంగా నేను బ్యాడ్ ఫీల్ అవుతానా అని నేను లైట్ తీసుకున్నాను అనుకోండి, దట్ ఈస్ మై స్ట్రెంగ్త్. వీక్నెసెస్ అంటే ఎగ్జాంపుల్ ఏంటి? ఏమన్నా నన్ను ఏమన్నా అంటే నాకు చాలా కోపం వస్తుంది, నాకు మళ్ళీ 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 అదే గుర్తుకొస్తుంది, దట్ ఈస్ మై వీక్నెస్. ఎవరైనా ఏదైనా అంటే కోపం తొందరగా వచ్చేస్తుంది అనుకోండి, అప్పుడు అది నా వీక్నెస్. ఏదైనా నేను చేద్దామని మొదలు పెడతా కానీ కంటిన్యూ చేయలేకపోతా, అదొక వీక్నెస్. ఇట్లా స్ట్రెంగ్స్ అంటేనేమో మన బలాలు, వీక్నెసెస్ అంటేనేమో మన మైనస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎమోషన్స్ అంటే మన మనసులో వచ్చే, వెరీ గుడ్, మనసులో వచ్చే ఫీలింగ్. ఎమోషన్స్ లో పాజిటివ్ ఎమోషన్స్ ఉంటాయి, నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి, తెలుసా? ఎస్ మ్యామ్. పాజిటివ్ ఎమోషన్స్ అంటే మనకి ఒకరి పట్ల ఒకరికి హెల్ప్ చేయాలనేటువంటి ఒక ఫీలింగ్, కైండ్నెస్, ఇవన్నీ ఇవన్నీ పాజిటివ్ ఎమోషన్స్. వాయిస్ వినిపించట్లేదు మ్యామ్. నానా అందరికి వినిపించట్లేదా? వినిపిస్తుంది మ్యామ్. వాయిస్ వినిపిస్తుంది. వినిపిస్తుంది మ్యామ్. శ్రీశరణి లేదు బిడ్డ. శ్రీశరణినా శ్రీకరేనా? శ్రీశరణి మ్యామ్. ఒకసారి సిగ్నల్ చెక్ చేసుకో బిడ్డ, మంచిగా ఉన్న ప్లేస్ లో కూర్చో, అలాగే అవసరమైతే లాగౌట్ చేసి లాగిన్ చేయి, ఏనా? సరే, ఈ ఎమోషన్స్ లో మనకి ఓకే మ్యామ్. నెగటివ్ కూడా ఉంటాయి, పాజిటివ్ కూడా ఉంటాయి. పాజిటివ్ అంటేనేమో కైండ్నెస్, ఆనెస్టీ. మంచి ఆలోచనలు మ్యామ్. అంటే ఒకరి గురించి అంటే ఒకరికి దెబ్బ తగిలితే వీళ్ళకి ఎట్లుంది, తగ్గిందా లేదా అని ఒకరి గురించి ఆలోచించేది మ్యామ్. వెరీ గుడ్, దట్ ఈస్ కేర్ అండ్ కన్సర్న్, కైండ్నెస్, అవన్నీ అన్నమాట. గుడ్, బాగా చెప్పా. సో వాల్యూస్, యాక్చువల్గా నువ్వు చెప్పింది ఇప్పుడు వాల్యూస్ కిందకి వస్తుంది. అవతల వాళ్ళ పట్ల వాళ్ళ గురించి ఆలోచించటము, వాళ్ళ సేఫ్టీ గురించి ఆలోచించటము, వాళ్ళ గురించి మనం కన్సర్న్ తీసుకోవడం, ఇవన్నీ వాల్యూస్ కిందకి వస్తాయి. ఎమోషన్స్ అంటే మన మనసు లోపల వచ్చే ఫీలింగ్స్. అవి నెగిటివ్ ఎమోషన్స్ అంటేనేమో కోపము, జెలసీ, అసూయ, అసహనం. అంటే అట్లా చేయకుండా నాకు నచ్చవు అంటమా, ఆ లోపల నుంచి మనకి ఇరిటేషన్ వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ ఇంటాలరెన్స్. సో ఈ మేజర్గా ఈ మూడు నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి: యాంగర్, జెలస్, ఇంటాలరెన్స్. పాజిటివ్ ఎమోషన్స్ అంటే ఏంటి? లవ్, కైండ్నెస్, ఇలాంటివన్నీ పాజిటివ్ ఎమోషన్స్ అన్నమాట. ఓకే. సో వాల్యూస్ అంటేనేమో ఆనెస్టీ, నిజాయితీగా ఉండడం, అబద్ధం చెప్పకుండా ఉండడం, ఎవరికైనా సరే హెల్ప్ చేయడం, ఇవన్నీ వాల్యూస్ కిందకి వస్తాయి. అండ్ మోటివేషన్స్ అంటే నాకు ఏమేమంటే ఇష్టం, నేను ఏం చేస్తే నన్ను నేను మోటివేట్ చేసుకోగలను అని అర్థం చేసుకోవడం. మన లోపల ఇన్ని విషయాలు ఉన్నాయి చూసారా? మనకి స్ట్రెంగ్స్ ఉంటాయి, మనకి వీక్నెసెస్ ఉంటాయి, మన మనసులో ఎమోషన్స్ ఉంటాయి, అప్పుడప్పుడు పాజిటివ్ ఎమోషన్స్ వస్తాయి, అప్పుడప్పుడు నెగిటివ్ ఎమోషన్స్ వస్తాయి. మన లోపల వాల్యూస్ ఉంటాయి, ఏది మంచి ఏది చెడు అని ఆలోచిస్తాం, మంచి పనులు చేయాలని ప్రయత్నం చేస్తాం. అలాగే మనకి మోటివేషన్స్ కూడా ఉంటాయి. ఇది చేస్తే నాకు బాగా ఇష్టం, ఇది చేస్తే ఇలా ఫాలో అయితే నేను ఇది కంటిన్యూ చేయగలుగుతాను అని మన మోటివేషన్స్ గురించి మనం తెలుసుకోవడం. ఇప్పుడు సెకండ్ ఇంపార్టెంట్ లైఫ్ స్కిల్, దట్ ఈస్ ఎంపథీ. ఈ పేరు ఎప్పుడన్నా ఎవరైనా విన్నారా? కానీ ఎంపతి ఇవాళ జయేష్ బోల్డ్ ఆన్సర్ చెప్పేశాడు, ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వాలి ఛాన్సులు. ఎస్ అనన్య, యూ వాంట్ టు ట్రై? ఎంపతి అంటే వేరే వాళ్ళకి మనము మన దగ్గర ఉన్నది కూడా చేయడం మ్యామ్. వాళ్ళ దగ్గర లేకపోతే మనం ఇవ్వడం సింపతి అవుతుంది. సరే, దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారంటే బీయింగ్ ఇన్ వన్స్ షూ అంటారు. ఇక్కడ బొమ్మ ఉంది చూడండి, వాళ్ళ మనసు లోపల, మైండ్ లోపల ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడాన్ని ఎంపతి అంటారు. పిక్చర్ లో కనిపిస్తుందా? అబిలిటీ టు అండర్స్టాండ్ అండ్ షేర్ ఫీలింగ్స్ ఆఫ్ అదర్స్, బిల్డింగ్ కంపాషన్ అండ్ రెస్పెక్ట్. అంటే ఒకరి గురించి తెలుసుకొని వాళ్ళకి చెప్పడమా మ్యామ్? వాళ్ళ ఫీలింగ్స్ అర్థం చేసుకునేది మ్యామ్. ఎస్, ఫర్హాన్ ఇస్ రైట్. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మీ ఫ్రెండ్ బర్త్డే ఇవాళ, ఓకే? ఫ్రెండ్ బర్త్డే, మీరు ఏం చేస్తారంటే విషెస్ చెప్దాం అనుకుంటారు. ఈలోపు అనుకోకుండా
ఏదో జరుగుతుంది, మేడం కోపడతారో ఏదో అవుతుంది. అప్పుడు సో నువ్వు చెప్పాలనుకున్నది నువ్వు చెప్పలేదు. అప్పుడు నువ్వు ఏమనుకుంటావు, అరే అతని ప్లేస్లో నేను ఉంటే వెంటనే విషయం చెప్పకపోతే ఫీల్ అవుతాను కదా, కాబట్టి ఈ పీరియడ్ అయిపోగానే మళ్ళీ బ్రేక్ లోపల ఖచ్చితంగా వెళ్ళి చెప్పాలి అనుకుంటా. అంటే అవతల వాళ్ళ సిచ్యువేషన్ని అవతల వాళ్ళ ప్లేస్లో ఉండి మనం అర్థం చేసుకోవడం. ఇది ఎవరైతే చేస్తారో వాళ్ళ లైఫ్లో సగం ప్రాబ్లమ్స్ రాకముందే పోతాయి. మిస్ అంటే వాళ్ళ బాధను తెలుసుకొని మనం రియాక్ట్ అవ్వడమా మ్యామ్? ఎగ్జాక్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జయేష్ మాట్లాడుతున్నాడు. ఏంటి జయేష్, ఇందాక చెప్పాను కదా ఎందుకు మాట్లాడుతున్నావు అని నేను ర్యాష్గా మాట్లాడాను అనుకో, అప్పుడు పాపం జయేష్కి ఏమనిపిస్తుంది, నేనేమో మంచిగా ఆన్సర్ చెప్తే మేడం ఏమో ఇట్లా అంది అని అనుకుంటాడు కదా. అందుకని నేను జయేష్కి అలా చెప్పాను. ఏమని చెప్తాను, నాన్న జయేష్ ఇవాళ నువ్వు చాలా ఆన్సర్స్ చెప్పావు కదా, ఇంకొకళ్ళకి ఇద్దాం ఛాన్స్ అని చెప్పాను. ఎందుకలా చెప్పాను, ఫస్ట్ విధానంగా ఎందుకు చెప్పలేదు, ఎందుకంటే అలా రూడ్గా చెప్తే జయేష్ బాధపడతాడని నాకు తెలుసు కదా. అలా రూడ్గా చెప్పకూడదు కదా, అలా చెప్తే జయేష్ బాధపడతాడు కదా. అందుకని నేను ఎలా చెప్తున్నాను, జయేష్కి ఎలా చెప్తే మంచిగా అనిపిస్తుందో బాధ అనిపించదో అలా చెప్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, మనం ఎదుటి వ్యక్తుల ఫీలింగ్స్ అర్థం చేసుకున్నాం అనుకోండి, మనం అలా రూడ్గా మాట్లాడలేదనుకోండి, అప్పుడు మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయా? నో మ్యామ్. చాలా గొడవలు ఎందుకు వస్తాయి, ఎవరో రూడ్గా మాట్లాడతారు, మనకు కోపం వస్తుంది, మనం కూడా రూడ్గా మాట్లాడతాం, అప్పుడు ఇద్దరి మధ్యన ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు నిన్ను కూడా మనకి మేడం క్లాస్ చెప్పారు, ఎంత చక్కటి క్లాస్ చెప్పారు కదా, పేరెంట్స్తో కూర్చొని మాట్లాడండి అని. సో ఎలా మాట్లాడితే పేరెంట్కి నచ్చుతుంది అని మీరు ఆలోచించాలా మాట్లాడారనుకోండి, మీ పేరెంట్స్ ఈజీగా కన్విన్స్ అయిపోతారు. సో అవతలి వాళ్ళ ఫీలింగ్స్ని అవతలి వాళ్ళ ప్లేస్లో ఉండి అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీ మమ్మీనే ఉన్నారనుకోండి, మీరు నిన్న మేడం చెప్పారని చెప్పి మీరు మీ పేరెంట్స్తో కూర్చొని మాట్లాడారనుకోండి, మీరు వీడియో గేమ్ ఆడతా అని అడిగారు, మీ మమ్మీ వద్దన్నారు. అప్పుడు మమ్మీ నాకు 15 మినిట్స్ రోజు ఇస్తానన్నావు కదా, సో నేను ఇవాళ 15 మినిట్స్ నిన్న ఎవరో ఒకరు చెప్పాలి కదా, నిన్ను తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే తీసుకోను అని, నేను ఇవాళ ఎక్స్ట్రా 15 మినిట్స్ తీసుకుంటా, ఇంక మళ్ళీ రేపు అడగను అని. అంటే మీ మమ్మీకి ఏం చెప్తే నచ్చుతుందో అలా చెప్పారనుకోండి, తన పొజిషన్లో ఉండి అర్థం చేసుకున్నారనుకోండి, అప్పుడు మమ్మీ ఓకే అంటది, ప్రాబ్లం రాదు కదా. సో చాలా విషయాలలో అన్నమాట ఈ ఎంపతి అంటే అవతల వ్యక్తి ఫీలింగ్స్ ని అర్థం చేసుకుంటే, వాళ్ళ ఫీలింగ్స్ కి మనం రెస్పెక్ట్ ఇస్తే, అప్పుడు చాలా మనకి కూడా రెస్పెక్ట్ పెరుగుతుంది, అవునా కదా. అవతల వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే మన రెస్పెక్ట్ పెరుగుతుందా తగ్గిపోతుందా? పెరుగుతుంది మ్యామ్. పెరుగుతుంది. ఎస్. అబ్బా తనైతే మంచిగా నేను చెప్పిన మాటలు వింటుంది, ఆమె అయితే నన్ను అర్థం చేసుకుంటుంది అని అలాంటి అమ్మాయితో లేదా అలాంటి అబ్బాయితో అందరూ ఫ్రెండ్షిప్ చేస్తారు. ఎంపతి ఈజ్ ఎ గ్రేట్ గ్రేట్ స్కిల్. ఎంపతి ఉన్న వాళ్ళకి ప్రపంచం అంతా ఫ్రెండ్స్ ఉంటారు, ఎంపతి లేని వాళ్ళకి సొంత ఇంట్లో కూడా అన్నయ్య తమ్ముడు కూడా మంచిగా ఉండరు. సో ఎంపతి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకి మహాభారతంలో కూడా చెప్తారట తెలుసా, ఎవరు నీతో ఏం మాట్లాడాలి ఎదుటి వాళ్ళని నువ్వు అనుకుంటున్నావో అవతల వాళ్ళతో నువ్వు అలాగే మాట్లాడాలి అని చెప్తుందంట మహాభారతం. ఓకే. సో వాళ్ళు నిజంగా పాండవులు కౌరవులు అట్లా మాట్లాడుకుని ఉంటే, అట్లా బిహేవ్ చేసి ఉంటే అసలు గొడవలు అయ్యేవి కాదు కదా. సో థర్డ్ స్కిల్కి వచ్చేద్దాం మనం, దట్ ఈస్ క్రిటికల్ థింకింగ్. క్రిటికల్ థింకింగ్ అంటే గెస్ చేయండి ఎవరైనా, ఆన్సర్ కనిపించేస్తుంది కదా స్క్రీన్ పైన. మ్యామ్ నేను చెప్పచ్చా? ఎస్ ఎస్ శ్రీవత్సనందన్. క్రిటికల్ థింకింగ్ అంటే కొన్ని సిచ్యువేషన్స్ లో అంటే ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ లో దాన్ని ఎలా సాల్వ్ చేయడం, అవి క్రిటికల్ థింకింగ్ అంటే అనలైజ్ చేసి సాల్వ్ చేయడం. వెరీ గుడ్. డీప్ అండర్స్టాండింగ్ మ్యామ్, డీప్ అండర్స్టాండింగ్. ఇంకెవరైనా ఒకరు చెప్పండి, చెప్పండి. మ్యామ్ ఓహో, డీప్ అండర్స్టాండింగ్, వెరీ గుడ్. ఇంకా ఇంకేదైనా ఆన్సర్, ఇంకొకరు చెప్పండి. వాయిస్ వినిపించట్లేదు మ్యామ్, మళ్ళీ. ఇప్పుడు వినిపిస్తుంది మ్యామ్. ఓకే. సో క్రిటికల్ థింకింగ్, వాళ్ళిద్దరు మన ఫ్రెండ్స్ ఇద్దరు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. వాయిస్ వినిపించట్లేదు. నాన్న నా కనెక్షన్ మంచిగానే ఉందిరా. వినిపిస్తుంది మ్యామ్. మంచిగానే ఉంది. వినిపిస్తుంది మ్యామ్. ఓకే. వాయిస్ వినిపించట్లేదు మ్యామ్. ఒకసారి లాగౌట్ చేసి లాగిన్ చేయి నాన్న. ఇవాళ శ్రీకరి శ్రీసర్ అనే మీ ఇద్దరివి సరిగా లేనట్టుంది నాన్న నెట్. నాకు ఒకవేళ నెట్ మంచిగా లేకపోతే ఇక్కడ నాకు వస్తుంది యువర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఈజ్ అన్స్టేబుల్ అని వస్తుంది, అలా రావట్లే. ఓకేనా? సరే,
క్రిటికల్ థింకింగ్ మీనింగ్ చూసేద్దాం. ఎబిలిటీ టు అనలైజ్ ఇన్ఫర్మేషన్ ఆబ్జెక్టివ్లీ అండ్ ఎవాల్యుయేట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. అంటే మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, ఇందాక డీప్ అండర్స్టాండింగ్ అని చెప్పాడు కదా జయేష్, అలాగే ఎస్ మ్యామ్. ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అన్ని విధాలు ఆలోచించడం అని చెప్పాడు కదా నందన్. సో బోత్ ఆర్ రైట్. మనకి ఎప్పుడైతే ఇది ఇలా జరిగింది అంటే దీని వెనక ఇలా జరిగి ఉండొచ్చు, దానికి ఇది కారణమై ఉండొచ్చు అని ఇలా మనం ఒక విషయం జరిగినప్పుడు దాని వెనకాతల ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే దాన్ని చేసే థింకింగ్ ని క్రిటికల్ థింకింగ్ అని అంటారు. టు అనలైజ్ ద ఇన్ఫర్మేషన్ ఆబ్జెక్టివ్లీ అంటే ఏదో మనకు తెలిసింది అని కాకుండా అక్కడే ఏం జరుగుంటుంది అని ఆలోచించడం, అలాగే డిఫరెంట్ వేస్ నుంచి ఒక విషయాన్ని ఆలోచించడం, దీన్ని క్రిటికల్ థింకింగ్ అంటారు. ఇందులో కొన్ని స్కిల్స్ ని 21st సెంచరీ స్కిల్స్ అని స్కూల్స్ లో కూడా వీటి కోసం స్పెషల్ యాక్టివిటీస్, ట్రైనింగ్స్ ఇవన్నీ చేస్తున్నారు తెలుసా. పిల్లల్లో క్రిటికల్ థింకింగ్ డెవలప్ అవ్వాలి అంటే పిల్లలని వాట్ క్వశ్చన్స్ అడగకూడదు, వై క్వశ్చన్స్ అడగాలి అని మాకు టీచర్స్ కి ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు. ఏదైనా పిల్లల్ని ఏం అడిగించమంటారో తెలుసా, ఎలాంటి క్వశ్చన్స్ అడిగించమని చెప్తారో తెలుసా, వై అని అడగమంటారు. ఈ వై క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే క్రిటికల్ థింకింగ్ పిల్లలకి డెవలప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, భూమిలో మనం బోర్ వేస్తే లోపల నుంచి నీళ్ళు ఎలా వస్తాయి, ఇలా అడుగుతారు కదా చిన్నపిల్లలు కొన్ని క్వశ్చన్స్. ఆకాశంలో నుంచి వర్షం ఎలా పడుతుంది అడుగుతారా? ఇప్పుడు మనం కూడా ఎక్కువ వై అనే క్వశ్చన్లు ఎక్కువ అడిగితే మనకు కూడా ఎక్కువ బ్రెయిన్ పెరుగుతుంది మ్యామ్. వై అని క్వశ్చన్స్ అడిగినప్పుడు పెరిగేది క్రిటికల్ థింకింగే. ఈ స్కిల్ ఎక్కువ మనకి అలవాటు అవుతుంది. ఏదైనా సరే నిజమైతేనే మనం నమ్ముతాం, అందులో లాజిక్ ఉంటేనే మనం నమ్ముతాం, సైంటిఫికల్ గా ప్రూవ్ అయితేనే మనం నమ్ముతాం అంటే గనక అలా మనం డీప్ గా మనం తెలుసుకుంటే విషయాలని మనకి క్రిటికల్ థింకింగ్ పవర్ అనేది పెరుగుతుంది. అందుకే మీరు అబ్జర్వ్ చేయండి, మీ టెక్స్ట్ బుక్స్ లో వెనకాతల వై క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి సపోర్ట్ ది స్టేట్మెంట్, జస్టిఫై ది స్టేట్మెంట్, వై ఇట్ హ్యాపెన్ లైక్ ఇట్లా అడుగుతూ ఉంటారు. సో ఇలాంటి ఆలోచనలు చేస్తే మనకి క్రిటికల్ థింకింగ్ పెరుగుతుంది. నెక్స్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ ఈజ్ క్రియేటివ్ థింకింగ్. క్రియేటివ్ థింకింగ్ అంటే కొత్త ఐడియాలు కనుక్కోవడం, ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొత్త ఇంతకుముందు ఎవరు కనుక్కోని సొల్యూషన్స్ ని కనుక్కోవడం. ఈ కొత్త ఐడియాస్ రావడం అనేది ఎలా ఉంటుందంటే మనం చెప్పినప్పుడు ఫస్ట్ ఎవరైనా పక్క వాళ్ళు నవ్వుతారేమో కూడా. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఆయన స్టోరీ చెప్తారు కదా, న్యూటన్ యాపిల్ స్టోరీ చెప్తారు తెలుసు కదా మీకు. యాపిల్ కింద పడ్డప్పుడంట న్యూటన్ ఏమని అడిగాడంట, వై డిడ్ ద యాపిల్ ఇస్ ఫాలింగ్ డౌన్ అని న్యూటన్ అతనికి క్వశ్చన్ వేసుకున్నాడు మ్యామ్. సో అప్పటి నుంచి అయినా రీసెర్చ్ చేస్తున్నాడు ఎందుకు యాపిల్ కింద పడింది అని. ఇవాళ జయేష్ వాళ్ళ మమ్మీ లంచ్ లో ఏం పెట్టింది అన్ని ఆన్సర్లు చెప్పేస్తున్నాడు జయేష్. ఓకే, సో అతను ఏమని అడిగాడంట, న్యూటన్ యాపిల్ కిందే ఎందుకు పడింది అని అడిగాడంట. అందరు నవ్వారంట. కింద పడక పైకి పడుతుందా అని అతన్ని తిట్టారంట కూడా. కానీ అతను మాత్రం ఏమనుకున్నాడు, దీని వెనక ఏదో కారణం ఉంటుంది, అన్ని వస్తువులు కింద ఎందుకు పడుతున్నాయి. అరే నాన్న, నా కనెక్షన్ మంచిగానే ఉందిరా. వినిపిస్తుంది నాన్న. బాగానే వినిపిస్తుంది మ్యామ్. కనెక్షన్ ప్రాబ్లం అయి ఉంటది మ్యామ్. మీ కనెక్షన్ అయితే బాగానే ఉంది, మాకు అందరికి వినిపిస్తుంది. ఎస్ శ్రీసర్ అనేది, అలాగే ఇంకొక నాకు బాగానే వినిపిస్తుంది మ్యామ్. అంటే అక్కడ బయట డిస్కషన్ జరుగుతుందని చెప్పి నేను ఏం మాట్లాడట్లేదు మ్యామ్. ఓకే సరే, ఇప్పుడు శ్రీకరి నువ్వు కూడా లాగౌట్ చేసి లాగిన్ అవ్వమ్మా, ఓకేనా. అరే నీకు మళ్ళీ లింక్ కూడా షేర్ చేస్తానులే శ్రీకరి, అవసరమైతే నువ్వు డిస్టర్బ్ కాకున్నానా, ఓకేనా. అవసరమైతే నేను మీకు షేరింగ్ కూడా ఇది లింక్ కూడా తర్వాత షేర్ చేస్తానులే, మెసేజ్ చేస్తే గ్రూప్ లో, ఓకే. సో ఈ క్రియేటివ్ థింకింగ్ అనేది ఇలా కొత్త క్వశ్చన్స్ అడిగితే మన లోపల డెవలప్ అవుతుంది. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా, నా లైఫ్ లో జరిగింది. ఒకసారి మేము ఒక ట్రైనింగ్కి వెళ్ళామన్నమాట, ఒక కోచింగ్కి. అయితే ఆ కోచింగ్ లో పాపం వాళ్ళందరూ చాలా బిజీగా ఉన్నారు. మా స్కూల్ నుంచి తీసుకెళ్లిన పిల్లలకి 2nd పొజిషన్ వచ్చింది కాంపిటీషన్. అయితే పాపం అక్కడ ఆఫీస్ లో వర్క్ చేసే మేడం ఏం చేశారంటే, పొరపాటున మా స్కూల్లో ఆ టీంకి అందరికి స్కిట్ పర్ఫామ్ చేసిన టీం వాళ్ళందరికీ ఫస్ట్ ప్రైజ్ అని రాసేసింది. సర్టిఫికేట్స్ ఏమో అయిపోయాయి, అందరేమో వెళ్ళాలంటున్నారు. మరి ఫస్ట్ ప్రైజ్ వచ్చిన పిల్లలకి ఏమి ఇవ్వాలి ఇప్పుడు? సర్టిఫికేట్స్ అయిపోయాయి, కరెక్ట్ గా ఎన్నైతే కావాలో అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి అని ఆ మేడం టెన్షన్ పడిపోతున్నారు, భయపడుతున్నారు. అమ్మో, ఇందాకే ప్రిన్సిపల్ సార్ కోప్పడ్డారు, ఇందాక కొన్ని మిస్టేక్స్ అయ్యాయి, ఇప్పుడు సర్టిఫికేట్స్ కూడా లేవు, ఆ స్కూల్ వాళ్ళు ఏమంటారో నాకు భయం వేస్తుంది అని చాలా టెన్షన్ పడుతుంది.
అప్పుడు నేను ఆ ఆంటీకి ఆ మేడంకి ఏం ఐడియా ఇచ్చానో తెలుసా? చెప్పండి చూద్దాం, ఎవరైనా గెస్ట్ చేయండి ఒకరు. హ్యాండ్ మేడ్ మ్యామ్ సర్టిఫికేట్స్ చేసేయాలి అది. మీరు ఏదో ఒక మా- పేపర్ లో వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చి అందులో వాళ్ళ పేరు వారి గురించి మొత్తం రాసి ఇస్తారా మ్యామ్? అప్పటికప్పుడు గిఫ్ట్ ఎక్కడి నుంచి వస్తుంది నాన్న జయేష్? మా పేపర్ తో హ్యాండ్ మేడ్ సర్టిఫికేట్. సారీ శ్రీవత్స, వినపడలే నాన్న ఏమన్నా? మా పేపర్ తో డ్రాయింగ్ చేసి హ్యాండ్ మేడ్ సర్టిఫికేట్ ఇవ్వరం. అంత టైం లేదురా, అందరం మా వెహికల్స్ వెళ్ళిపోతాయి, టైం అయిపోయింది అన్నారు. తొందరగా రాసి ఇవ్వండి. వైట్నర్ పెట్టారా మ్యామ్? వైట్నర్ పెడితే సర్టిఫికేట్ మీద బాగుండదు కదా జాహ్నవి. మామ్ ప్రింటర్ కొత్త సర్టిఫికేట్స్ తెచ్చారు ప్రింటర్ కొత్త వాడి. సర్టిఫికేట్స్ తెచ్చే టైం లేదు, ఆల్రెడీ ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ లో మిస్టేక్స్ అయ్యి అన్నీ అయిపోయినాయి. పేపర్ తో క్యాష్ ప్రైజ్ రాసి ఇచ్చేసారా? మ్యామ్ క్యాష్ ప్రైజ్ ఇచ్చారా? అమ్మో ఫర్హాన్, నో నో, అంత రిచ్ కాదు పాప, మా మేడం ఆఫీస్ లో పని చేస్తారు అంతే. సరే నేను చెప్పిన ఏం చేశాను అప్పుడు ఆ మేడంకి చెప్పండి మ్యామ్. ఐడియా. మేడం ఒక పని చేయండి, మీరు మా సర్టిఫికెట్స్ లో ఫస్ట్ అని రాశారు కదా, పక్కనే సెకండ్ ఆబ్లిక్ థర్డ్ అని రాసి సెకండ్ టిక్ కొట్టండి అని చెప్పా. అర్థమైంది. అసలు ఆ మేడం ఎంత హ్యాపీ అయిపోయారో తెలుసా? మేడం యు రియల్లీ సేవ్డ్ మై లైఫ్ మేడం, నేను మళ్ళీ పోయి సార్కి మిస్టేక్స్ అయినాయి ఇంకా సర్టిఫికెట్స్ కావాలి అని అడిగితే అసలు సార్ బాగా తిట్టుండేవారు నన్ను, ఆ స్కూల్ వాళ్ళకి ఏమి ఇవ్వాలో నాకు అర్థం కాలే, నాకు చాలా టెన్షన్ వచ్చింది, థ్యాంక్ యూ సో మచ్ అని. శ్రీకరి నీకు నేను షేర్ చేస్తారా ప్రోగ్రామ్ లింక్? నువ్వు మళ్ళీ మళ్ళీ అలా అడిగితే డిస్టర్బెన్స్ అవుతుంది అన్న. ఏమా నువ్వు మళ్ళీ నిందు కానీ క్లాస్. మ్యామ్ మ్యామ్ ఇప్పుడు మీరు ఏం చెప్పారు మ్యామ్? మర్చిపోయాను. అది ఐడియా ఏమి ఇచ్చారు? ఐడియా ఏమని చెప్పానంటే మాకు యాక్చువల్ గా సెకండ్ పొజిషన్ వచ్చింది, మేడం పొరపాటున ఫస్ట్ పొజిషన్ అని రాశారు. స్టూడెంట్ నేమ్ రాశారు, క్లాస్ సెక్షన్ రాశారు, కానీ సర్టిఫికేట్ లో సెక్యూర్డ్ ఫస్ట్ ప్రైజ్ అని రాశారు. సో నేను ఏం చెప్పానంటే ఆ ఫస్ట్ పక్కన ఆబ్లిక్ గీసి సెకండ్, పక్కన ఆబ్లిక్ గీసి థర్డ్ అని రాసి సెకండ్ టిక్ కొట్టండి అని చెప్పా. సర్టిఫికెట్స్ లో హీ ఆబ్లిక్ షీ అంటే షీ టిక్ కొడతారా? డాటర్ ఆఫ్ ఆబ్లిక్ సన్ ఆఫ్ అని ఉంటే డాటర్ అయితే డి బై ఓ టిక్ చేస్తారు, సన్ అయితే ఎస్ బై ఓ టిక్ చేస్తారు కదా, అలాగా. సో ఇక్కడ క్రియేటివ్ థింకింగ్ అంటే ఏంటంటే ఆ ఉన్న ప్రాబ్లమ్ ని ఈ ఒక కొత్త ఐడియాతో సాల్వ్ చేసేసుకున్నాం అక్కడికక్కడ. ఇప్పుడు మాకు మిస్టేక్ కాలేదు, మా సర్టిఫికేట్స్ మాకున్నాయి, ఆ మిగిలిన సర్టిఫికేట్స్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి కూడా రాసి ఇచ్చేసింది మేడం. సో ఇలా ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ఎప్పుడు వస్తాయి అంటే మనము ఈ క్రియేటివ్ థింకింగ్ అనే స్కిల్ ని ప్రాక్టీస్ చేసినప్పుడు వస్తాయి. దీనికి యాక్చువల్గా చెప్పాలంటే ఎవరైతే బుక్స్ బాగా చదువుతారో, ఎవరైతే స్టోరీస్ బాగా వింటారో, ఎవరైతే స్టోరీస్ తయారు చేస్తారో, సాంగ్స్ రాస్తారో, ఇలాంటి వాళ్ళకి క్రియేటివ్ థింకింగ్ బాగా వస్తుంది. మీలో ఎంతమంది చేస్తారు? హ్యాండ్ రైజ్ చేయండి, హ్యాండ్ రైజ్ చేయండి చూద్దాం ఎంతమంది ఇలాంటి నేను ఎక్కువ స్టోరీస్ వింటాను మ్యామ్. మా క్లాస్ లో మోస్ట్ బుక్స్ రీడ్ చేసేది నేనే. వావ్, గుడ్ గుడ్. క్లాస్ సెకండ్ మోస్ట్. నైస్, వెరీ గుడ్. ఇంకా పాటలు పాడేవాళ్ళు, పాటలు రాసేవాళ్ళు? నేను ఎక్కువ స్టోరీస్ వింటాను మ్యామ్. మ్యామ్ నా క్లాస్ లో నేనే సింగర్ ని మ్యామ్. ఓహో నైస్ శ్రీశరణి, గుడ్. సో ఇలా స్పెషల్ పనులు చేసే వాళ్ళకి క్రియేటివ్ థింకింగ్ బాగా డెవలప్ అవుతుంది. ఓకేనా? సో కీప్ రీడింగ్ నైస్ స్టోరీస్, కీప్ రీడింగ్ డిఫరెంట్ బుక్స్, అండ్ చక్కగా మంచి మంచి యాక్టివిటీస్ నేర్చుకుంటూ ఉంటే క్రియేటివ్ థింకింగ్ పెరుగుతుంది. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, దట్ ఈస్ డెసిషన్ మేకింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా మ్యామ్ ఇది పిత్తం routine, పిత్త దోషం ma'am. ఉన్న వాళ్ళకి చాలా ఉంటది. ఏనానా? పిత్తం అనే దోషం ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటది ఇది. ఏం దోషం? పిత్త దోషం, పిత్తం. ఓహో, ఆయుర్వేదం కూడా చెప్తున్నావా? నాకు తెలుసు అంత. నైస్ నైస్. సరే, ఈ డెసిషన్ మేకింగ్ అనేది మనకి ఎవ్రీడే లైఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. వెరీ సజెషన్ ఫర్ అవర్ బాడీ మ్యామ్. సారీ, మన బాడీకి మనం సజెషన్ ఇవ్వాలి మ్యామ్. 1 అవర్ తర్వాత టీవీ చూడాలి, 1 అవర్ తర్వాత చదువుకోవాలి, ఆడుకోవడానికి వెళ్ళాలి అని డైలీ లైఫ్ మన బాడీకి సజెషన్ ఇవ్వాలి మ్యామ్. వెరీ గుడ్. సో ఈ డెసిషన్స్ మనమే తీసుకుంటే మనకి హ్యాపీగా ఉంటది లైఫ్. నువ్వు కరెక్ట్ గా చెప్పావు. అదే మనం టీవీ చూస్తుండగా మమ్మీ ఇంకా చాలు టీవీ కట్టే అంటే మనకు కట్టబుద్ధి కాదు.
మనమే ఫిక్స్ అయినాం అనుకోండి, మన డెసిషన్స్ మనమే తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు నేను ఒక 20 మినిట్స్ టీవీ చూస్తాను, ఆ తర్వాత కట్టేస్తాను. ఈ 20 మినిట్స్ డ్రాయింగ్ చేసుకుంటాను, తర్వాత ఇంకొక 30 మినిట్స్ బయటకు వెళ్ళి ఆడుకొని వస్తాను. సో ఇలా ఏంటంటే చిన్న చిన్న విషయాలైనా ఈ డెసిషన్స్ కరెక్ట్గా తీసుకుంటే మన లైఫ్ చాలా స్మూత్గా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. మనకు బాధపడే సిచ్యువేషన్స్ చాలా తక్కువ వస్తాయి. డెసిషన్ అనేది ఒకసారి తీసుకున్న తర్వాత ఆ డెసిషన్ మీద నిలబడాలి. అంతేగాని మార్నింగ్ ఇలా అనేసుకొని నా వల్ల కాదులే మళ్ళీ తర్వాత చూద్దాంలే అని చెప్పి దాన్ని క్యాన్సిల్ చేయకూడదు. సో దీన్ని ఏమంటారంటే, మనకి పెద్దవాళ్ళు ఏం చెప్తారు, సంకల్ప బలం అని చెప్తారు తెలుసా. ఏమైనా పూజ చేసేటప్పుడు కూడా ముందర చెప్తారు, అహంకరిషే అని ఇట్లా నీళ్ళు వదిలిపిస్తారు అయ్యగారు టెంపుల్లో. ఎందుకో తెలుసా, అలా సంకల్పం చేసుకుంటే అంట మొత్తం యూనివర్స్ మనకు హెల్ప్ చేస్తుందట. మ్యామ్ వరదరాజు లాగా. సూపర్ శ్రీవత్సనందన్, ఎగ్జాక్ట్లీ యువర్ రైట్. సో అలా డెసిషన్ అనేది మనం తీసుకుంటే, కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే, ఇక్కడ చూడండి ఏమనుంది, ఎబిలిటీ టు మేక్ కన్స్ట్రక్టివ్ అండ్ రెస్పాన్సిబుల్ చాయిసెస్ అబౌట్ పర్సనల్ అండ్ సోషల్ బిహేవియర్. సో కన్స్ట్రక్టివ్ చాయిస్ అంటే మనం సెలెక్ట్ చేసుకునే ఒక విషయం వల్ల మనకి మంచి జరుగుతుంది. మన ఫిజికల్ కెపాసిటీ కానీ లేకపోతే మన సైకలాజికల్ కెపాసిటీ కానీ పెరిగేటువంటి చాయిస్ మనం తీసుకున్నాం అనుకోండి, రెస్పాన్సిబుల్ చాయిస్ తీసుకున్నాం అనుకోండి, మన పర్సనల్ బిహేవియర్లో సోషల్ బిహేవియర్లో మంచి జరుగుతుంది. బేసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మార్నింగ్ లేవాలనిపిస్తుంది కానీ ఇంకొక పావు గంట పడుకోవాలనిపిస్తుంది. సరే ఇప్పుడైతే హాలిడేస్ కాబట్టి ఒక పావు గంట ఎక్స్ట్రా ఒక పూట పడుకున్నా ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. బట్ మనం స్కూల్ డేస్లో మనం పావు గంట లేట్గా లేచామనుకోండి, చూడండి మొత్తం లేట్ అవుతుంది ఆ రోజు. స్కూల్ బస్ మిస్ అవుతాము, ఇంకోటి ఏదో అవుతుంది, ఇంకోటి అంటే ఒక్క రాంగ్ డెసిషన్ వల్ల చైన్ ఆఫ్ రియాక్షన్స్ జరిగే అవకాశం ఉంటుంది. సో మనం కన్స్ట్రక్టివ్ అండ్ రెస్పాన్సిబుల్ చాయిసెస్ తీసుకోవాలి. లేదు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మనకి పానీపూరి తినాలనిపిస్తుంది, పానీపూరి బండి దగ్గర నుంచి కమ్మగా ఇట్లా వాసనలు వస్తూ ఉంటాయి, నోట్లో నీళ్ళు వస్తూ ఉంటాయి, తినాలనిపిస్తుంది. ఓకే, కానీ నిన్ననే మనం పానీపూరి తిన్నాం ఆల్రెడీ. వస్తే వన్స్ ఇన్ వైల్ 10 days వన్స్ లేకపోతే 2 weeks వన్స్ తింటూ ఉంటారు కదా పిల్లలు బయట, ఇట్స్ ఓకే అనుకోవచ్చు. కానీ మనం నిన్ననే తిన్నాం, మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి నిన్న మేడం? మనం మన బాడీకి సజెషన్ ఇచ్చుకోవాలి మ్యామ్. మనకి తినాలని ఉన్నామని మనం సాక్రిఫైస్ చేయాలి మ్యామ్. ఓ సాక్రిఫైస్, ఓకే. ఇంకెవరేం చెప్తారు? ఏమనుకోవాలి అప్పుడు, మనతో మనం ఏం మాట్లాడుకోవాలి? మనం కంట్రోల్ చేసుకోవాలి మ్యామ్. కంట్రోల్ సురేష్ కంట్రోల్ అని చెప్పుకుంటావా నాన్న? అవును మ్యామ్. గుడ్, గ్రేట్. సో ఈ డెసిషన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ నాన్న, మనకి చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద పెద్ద విషయాల వరకు. ఫర్ ఎగ్జాంపుల్, డిగ్రీ చదివిన తర్వాత నేను ఇంకా పీజీ చదవాలా, జాబ్ చేయాలా, లేకపోతే అంటే ఇంకా పెద్ద పెద్ద విషయాలు. మనం ఏజ్ పెరుగుతున్న కొద్దికి ఆ డెసిషన్స్ ఏవైతే మనం తీసుకోవాల్సి ఉంటాయో అవి ఇంకా పెద్ద పెద్ద డెసిషన్స్ అవుతూ ఉంటాయి. సో రైట్ డెసిషన్స్ తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే లైఫ్లో ముందుకు వెళ్తారు, దే ఎంజాయ్ దేర్ సక్సెస్. అండ్ రాంగ్ డెసిషన్స్ తీసుకున్న వాళ్ళు దే కీప్ రిగ్రెటింగ్, అయ్యో అనవసరంగా ఇలా చేశానే, ఆ రోజు ఆ నిర్ణయం అలా తీసుకుంటే బాగుండేది, ఇలా ఇలా ఫీల్ అవుతూ ఉంటారు. మీరు చూసే ఉంటారు కదా, 2 కేసెస్ని చూసుంటారు కదా మీ లైఫ్లో. మీరు కూడా దాదాపు 10 years ఏజ్ ఉంది అంటే మీరు కూడా రకరకాల పీపుల్ని చూసుంటారు కదా. రైట్ డెసిషన్స్ తీసుకొని ముందుకెళ్ళి సక్సెస్ఫుల్గా ఉన్న వాళ్ళని, రాంగ్ డెసిషన్స్ తీసుకొని అక్కడే ఆగిపోయి లైఫ్లో రిగ్రెట్ అవుతున్న వాళ్ళని చూసారా? ఎస్ మ్యామ్. సడన్ గా రాదు, చిన్నప్పటి నుంచి మనం మంచి విషయాలకి రైట్ డెసిషన్స్ తీసుకుంటూ మనం ఆ డెసిషన్ మేకింగ్ అనే స్కిల్ మనం డెవలప్ చేసుకుంటే పెద్ద అయిన తర్వాత మనకి పెద్ద పెద్ద విషయాల్లో కూడా రైట్ డెసిషన్స్ తీసుకోవడం వస్తుంది. సో ఈ రైట్ డెసిషన్ సారీ అయితే ఇప్పుడు మన ఫ్యూచర్ గురించి ఇప్పుడే మన ఫ్యూచర్ లో రేపు నెక్స్ట్ ఇయర్ ఎలా చదువుదాం, మంచి చదవాలా లేదా అని ఫ్యూచర్ ప్లాన్స్ ఉంటే అప్పుడు మనం మంచి చదవచ్చు మ్యామ్. ఎస్, వెరీ గుడ్. ఈ డెసిషన్ మేకింగ్ స్కిల్ మంచిగా ఉన్న పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళ టైంని కూడా చక్కగా ప్లాన్ చేసుకుంటారు. వేరే వాళ్ళు ఏమో అబ్బాయి ఎంత చేస్తున్నా వర్క్ అవ్వట్లేదు, టైం సరిపోవట్లేదు అని కంప్లైంట్ చేస్తారు. కానీ డెసిషన్ మేకింగ్ మంచిగా చేసే వాళ్ళకి టైం మేనేజ్మెంట్ కూడా ఈజీ అయిపోతుంది. వాళ్ళు చక్కగా వాళ్ళ టైంని చక్కగా ప్లాన్ చేసుకుంటారు, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా. ఓకే, సో అది ఇప్పుడు నెక్స్ట్ ఉన్న స్కిల్. రెండు దే ఆర్ ఇంటర్లింక్డ్ అనమాట. ప్రాబ్లమ్ సాల్వ్, ఎబిలిటీ టు ఐడెంటిఫై ప్రాబ్లమ్స్ అండ్ ఫైండ్ ఎఫెక్టివ్ సొల్యూషన్స్ ఇన్ డైలీ లైఫ్. మనకి రోజు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్స్ని మనం ఎలా సాల్వ్ చేసుకుంటాం, ఎఫెక్టివ్ సొల్యూషన్ ఎలా వెతుక్కుంటాం అనేది కూడా ఒక స్కిల్లే. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ మన పిక్చర్లో చిక్కుముడి ఉంది, దాని వాళ్ళు ఏం చేస్తున్నారు, నిదానంగా ఓపికగా దాన్ని తీసి
క్లియర్ చేస్తున్నారు ఆ చిక్కుని. సో మనకు వచ్చే ఛాలెంజెస్ లేదా ప్రాబ్లమ్స్ని అలా మనం కరెక్ట్గా ఆలోచించి జాగ్రత్తగా ఈ చిక్కు వాళ్ళు ఎలా అయితే తీస్తున్నారో అలా జాగ్రత్తగా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలి. అంతేగాని చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి గివ్ ఇట్ అప్ చేయటము, లేకపోతే నెగిటివ్గా రియాక్ట్ అయిపోవడము, అలాంటి పనులు మనం చేయకూడదు. సో చాలా సార్లు ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడం తెలియకనే ఏం చేస్తారంటే ఇండివిజువల్స్ దే ఇండల్జ్ ఇన్ రాంగ్ థింగ్స్. ఒక మిస్టేక్ చేసి తర్వాత ఆ మిస్టేక్ నుంచి దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకొక మిస్టేక్ చేసి మళ్ళీ ఇంకొక మిస్టేక్ చేసి ఇలా ప్రాబ్లమ్స్ ఏమంటారంటే క్లస్టర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళిపోతారు, ఇరుక్కుపోతారు. చూసే ఉంటారా మీరు, రియల్ లైఫ్ లో కాకపోయినా సినిమాస్ లోనే చూసే ఉంటారు. ఒక మిస్టేక్ ఏదో చేస్తారు, ఆ తర్వాత అంటే వాళ్ళ సేఫ్టీ కోసం ఇంకో ప్రాబ్లమ్ ని కవర్ చేసి అలా చేసుకుంటూ పోతే అది ఇంకా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది మ్యామ్. సో దాని వల్ల వాళ్ళు సఫర్ అయిపోతారు, వాళ్ళు దొంగలాగా అయిపోతారు అందరికి. అవును. ఈ మనకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ని మనం ఎలా సాల్వ్ చేసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి మనకి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడం ఇంపాసిబుల్ కావచ్చు, మన వల్ల కాకపోవచ్చు. అప్పుడు మనము నమ్మకస్తులైన మన మంచి కోరుకునే వ్యక్తుల హెల్ప్ తీసుకోవడము, లేకపోతే మనకంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి సలహా తీసుకోవడము, లేకపోతే కొద్దిసేపు ఆ ప్రాబ్లమ్ ని హోల్డ్ లో పెట్టడం. కొన్నాళ్ళు దాన్ని అలాగే ప్రాబ్లమ్ హోల్డ్ లో పెట్టారనుకోండి, అప్పుడు ఒక్కొక్కసారి టైం వల్ల ప్రాబ్లమ్స్ అవే సాల్వ్ అయిపోతాయి. అంటే హోప్, భగవంతుడు ఎవరికి అట్లాంటి కష్టం ఇయ్యద్దు. కానీ కొన్ని హోమ్స్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే మేబీ పేరెంట్స్ ఇద్దరు చాలా అగ్రెసివ్ గా ఫైట్ చేసుకునే పేరెంట్స్ ఉంటారు, లేకపోతే విడిపోవాలనుకునే పేరెంట్స్ ఉంటారు. ఏ పిల్లలకి అలాంటి కష్టం రావద్దు, బట్ అలాంటి విషయంలో పిల్లలు ఏమైనా చేయగలుగుతారా? చేయలేరు కదా. సో అలా ఉండే ప్రాబ్లమ్స్ ని మనం హోల్డ్ చేయాలి, ప్రాబ్లం వల్ల మనం డిస్టర్బ్ అయిపోకూడదు. సో ప్రాబ్లమ్స్ ని ఐడెంటిఫై చేయాలి, వాటి సొల్యూషన్స్ కి మనకు అవకాశం ఉంటే మనం దానికి ఎఫర్ట్ పెట్టాలి. ఒక్కొక్కసారి మనం సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్ ఉంటే మన పెద్దవాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకోవాలి. అయినా కూడా సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని హోల్డ్ లో పెట్టాలి, అంతేకాని వాటి నుంచి డిస్టర్బ్ అవ్వకూడదు. ఒక మంచి కొటేషన్ ఉంటుందిరా, నేను ఒక ఏమంటారు కార్టూన్ చూసాను అనమాట. యూ హ్యావ్ ఏ ప్రాబ్లమ్, కెన్ యూ సాల్వ్ ఇట్ అంటే ఎస్ అన్నాం అనుకోండి, దెన్ సాల్వ్ ఇట్ అంట. నో అన్నాం అనుకోండి, దెన్ వై డూ యూ వరీ అని అడుగుతారన్నమాట. అలా ఉంటది. సో మనం సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్ ఉంటే వాటి గురించి వరీ అవ్వకూడదు. మనం సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని జాగ్రత్తగా వెంటనే సాల్వ్ చేయాలి. అర్థమైందా? ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు? ఎవరైనా మీకు వచ్చే ప్రాబ్లమ్స్ కి ఎగ్జాంపుల్ చెప్పండి. ప్రాబ్లమ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి? మీరు 10 years 12 years కిడ్స్ కదా, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి? కొన్నిసార్లు చదువుకోకుండా ఎగ్జామ్ రాసి తక్కువ మార్క్స్ వస్తే నెక్స్ట్ టైం బాగా చదువుకోవాలి అని చెప్పి అనుకోవడం, ఎలా సాల్వ్ చేయాలి. చెప్పలేదమ్మా, లో వాల్యూమ్ ఉంది నాన్న, ఫోన్ వాల్యూమ్ కొంచెం పెంచు. మళ్ళీ చెప్పినానా? అంటే ఎగ్జామ్స్ టైమ్స్ లో మనం ఏదైనా లైక్ మనకి తక్కువ మార్క్స్ వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి అని ఆలోచించి దాన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడం, దానిపైన ఎక్కువ పెట్టడం, టైం పెట్టడం, వెరీ గుడ్, జాగ్రత్తగా చదువుకోవడం. వెరీ నైస్ ఎగ్జాంపుల్. ఇంకా మ్యామ్ అయితే ఇప్పుడు మనం బయటికి వెళ్తే మన పేరెంట్స్ ఒకసారి బయటికి వెళ్తే ఎవ్రీ సండే ఎక్కువ గ్రాసరీస్ తెచ్చుకుంటాం కదా మ్యామ్. ఎక్కువ గ్రాసరీస్ లో మనకి పేరెంట్స్ ఒక 2 kgs బ్యాగ్ ఇస్తే మనం మొయ్యలేకపోతే మనం మన పేరెంట్స్ ని అడిగి పేరెంట్స్ తీసుకొని వెళ్తారు మ్యామ్. అంటే మన పేరెంట్స్ ని రిక్వెస్ట్ చేసి అడిగితే పేరెంట్స్ వచ్చి తీసుకొని వెళ్తారు మ్యామ్. ఐ మీన్ మనకి హెల్ప్ చేస్తారు మ్యామ్. నైస్. ఇప్పుడు జయేష్ చెప్తే నాకు ఒక ఎగ్జాంపుల్ గుర్తుకొచ్చింది తెలుసా. చాలా సార్లు జర్నీకి వెళ్ళేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఒకటే బ్యాగ్ ఉంటే కన్వీనియంట్ గా ఉంటుందని దాని నిండా చాలా వస్తువులు పెట్టి దాన్ని ఇట్లా బల్జిగా చేసేస్తారు, బికమ్ సో హెవీ అన్నమాట. నేనేం చేస్తానంటే ఎప్పుడు ఆ బ్యాగ్ లోపల ఇంకొక చిన్న బ్యాగ్, ఫోల్డబుల్ బ్యాగ్ ఫోల్డ్ చేసి పెడతా. సో ఎప్పుడైనా ఎక్కువ అయిపోయింది అనిపించినప్పుడు మాక్సిమం వెయిట్ రెండిట్లో ఉంటే రెండు రెండు లైట్ వెయిట్ మోయడం ఈజీ కదా ఒక హెవీ కంటే. మ్యామ్ సో అలా ఆలోచిస్తా అనమాట. ఇప్పుడు మామూలుగా అయితే ట్రాలీస్ ఇవాళ రేపు అన్ని ఈజీగా ఉన్నాయి, బట్ బాగా హెవీగా ఉంటే మనం స్టెప్స్ దగ్గర మనమే మోయాల్సి వస్తుంది కదా. సో రీసెంట్ గా జర్నీ చేసి వచ్చా కదా, అందుకే నాకు ఎగ్జాంపుల్. సో ఇలా అన్నమాట, విషయం చిన్నదైనా పెద్దదైనా ఒక ప్రాబ్లం ఉంది అంటే దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మన ఆలోచన విధానం పైన, మనం దాన్ని తీసుకునే విధానం పైన, ఐడెంటిఫై చేసి దాని సొల్యూషన్ డిజైన్ చేసే విధానం. ఓకే, దిస్ ఇస్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ స్కిల్.
దెన్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే టాకింగ్ విత్ ఈచ్ అదర్. ఆ, అంటే ఒకరితో ఒకరు చిట్ చాట్ చేసుకొని వాళ్ళతో చాలా కన్వీనియంట్ గా అంటే ఫ్రెండ్లీగా ఉండడం. అబ్బో, ఓకే. Ma'am, సరే, నేను పిల్లలకి ఏం ma'am, ఎగ్జామ్? the way how we interact with others. Yes, Ma'am, expressing feelings with others, ma'am. ఎక్స్ప్రెసింగ్ ఫీలింగ్స్, కరెక్ట్. ఇంటరాక్టింగ్ విత్ అదర్స్, ఓకే. నేను చాలా సార్లు మా పిల్లలకి ఇది ఆన్సర్ చెప్పగానే ఏమన్నా అడుగుతుంది సార్, నేను ఇలా అన్నా. ఏమన్నాను? వాట్ డస్ ఇట్ మీన్? కమ్యూనికేటింగ్ మ్యామ్. నేను ఇలా, కమ్యూనికేటింగ్. Ma'am, symbol. వాట్ డస్ ఇట్ మీన్? Help. కమ్యూనికేటింగ్ మ్యామ్. ఆహా, నేను ఇలా అన్నాను. వాట్ డస్ ఇట్ మీన్? Come హియర్. Come here. అమీర్ అని చెప్పకుండా మీకు ఎలా అర్థమైపోయింది? సైన్ Ma'am, that లాంగ్వేజ్ is- మ్యామ్. That is the And power ma'am. of communication, ma'am. అందుకనే మనం ఇక్కడ ఏం చెప్తామంటే ఎక్స్ప్రెసింగ్ ఐడియాస్, ఫీలింగ్స్ అండ్ నీడ్స్ క్లియర్లీ. కమ్యూనికేషన్ అంటే ప్రతిసారి మాటే కాదు. కమ్యూనికేషన్ అంటే మన మన జెస్చర్స్, మన ఎక్స్ప్రెషన్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక టోర్నమెంట్ గెలిచారు, ఓకే. మీరు పెద్ద కప్ తీసుకొని వెళ్ళారు. ఉమ్, ఇట్లాంటి డిసప్పాయింటింగ్ సీన్ ఎవరికి రావద్దు, బట్ ఓకే, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. మీరు ఆ పెద్ద షీల్డ్ తీసుకొని చాలా హ్యాపీగా ఇంటికి వెళ్ళారు. మీ తాతగారి దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు, తాతగారు చూడండి నాకు ఎంత పెద్ద షీల్డ్ వచ్చిందో అన్నారు. మీ తాతగారు సీరియస్గా న్యూస్ పేపర్ చదువుతున్నారు. అవునా నాన్న అన్నారు, అంతే. ఇంకేం రెస్పాండ్ కాలేదు. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సాడ్ గా ఉంటుంది మ్యామ్. నేను ఇంత కష్టపడి ఇంత పెద్ద ట్రాఫీ తెస్తే నాకు అసలు ఎవరు ఫలితం ఇవ్వట్లేదని బాధపడతాం మ్యామ్. ఓకే. సో ఇక్కడ తాతగారు ఏం కమ్యూనికేట్ చేశారు అంటే, నిజానికి ఆయన ఉద్దేశం మంచిదే, బట్ ఆయన పేపర్లో ఏదో సీరియస్ గా చదువుతున్నారు. సో ఆయన అటెన్షన్ ఇవ్వలేకపోయారు మీకు. సో మనం దాన్ని ఏమని తీసుకుంటాం? అబ్బా, ఇప్పుడు నాకంటే న్యూస్ పేపర్ ఎక్కువైపోయిందా, నేను నాకు ఇంత పెద్ద ట్రాఫీ వచ్చింది దీనికంటే అది ఎక్కువైపోయిందా అని మనం హార్ట్ అవుతామా లేదా? Yes, ma'am. Depression lo వెళ్తాం. కమ్యూనికేట్ చేశారనమాట. సో అందుకనే కమ్యూనికేషన్ ఇంక్లూడ్స్ లిజనింగ్ టు ద పీపుల్, కమ్యూనికేషన్ ఇంక్లూడ్స్ బాడీ లాంగ్వేజ్, కమ్యూనికేషన్ ఇంక్లూడ్స్ జస్టిస్. మనకి కమ్యూనికేటివ్ స్కిల్స్ మీద సార్ మంచి సెషన్ చెప్పారు కదా, ఒకటి సత్యనారాయణ రాజు సార్ చెప్పారు కదా. ఇంకా చెప్పారు కదా సార్. సార్ ఆ రోజు ఈ 10 లైఫ్ స్కిల్స్ స్లైడ్ పెట్టారు. మీలో ఎంతమంది చూసారో నాకు గుర్తులేదు, బట్ ఐ నోటీస్డ్ ఇట్. సార్ ఫస్ట్ 10 స్కిల్స్ చెప్పి అందులో ఇదొకటి ఇంపార్టెంట్ అని ఈ స్కిల్ గురించి ఎలాబొరేట్ గా చెప్పారు. ఓకే. సో ఇక్కడ మనం, అందుకని నేను కమ్యూనికేషన్ మీద ఎక్కువ చెప్పాను, బట్ జస్ట్ షార్ట్ గా చెప్పాలి అంటే మనము క్లియర్ గా మాట్లాడాలి, మన ఫీలింగ్స్ ని కరెక్ట్ గా చెప్పాలి, అవతల వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ని జాగ్రత్తగా వినాలి. ఆల్ దిస్ ఈస్ గుడ్ కమ్యూనికేషన్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. అయితే మేడం వేరే వాళ్ళ ఫీలింగ్స్ తెలుసుకొని కూడా మాట్లాడాలి మ్యామ్. అయితే ఎంపతి తర్వాత ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఇస్తారు. యాక్చువల్గా నీకు ఇలా జరగడం వల్ల నువ్వు చాలా బాధపడుతున్నావు అని నాకు తెలుసు అని మనం చెప్పామనుకోండి, అప్పుడు ఆ బాధపడే వ్యక్తికి అమ్మయ్య నన్ను ఒక్కళ్ళన్నా అర్థం చేసుకున్నారు అనిపిస్తుంది. అవునా? ఇలా ఎప్పుడైతే మనకి ఎంపతి స్కిల్ ఉంటుందో అప్పుడు మనం ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ చేయగలుగుతాం. సో బోత్ ఆర్ లింక్ టు ఈచ్ అదర్. ఓకే, నెక్స్ట్ స్కిల్ చూసేద్దాం. దట్ ఈస్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. అంటే ఒకరికి ఐడియా ఇవ్వడమా మ్యామ్? నాట్ ఎగ్జాక్ట్లీ. కొంతమంది పిల్లలు క్లాస్లో వాళ్ళ ఎకడమిక్స్లో మంచి మార్క్స్ రాకపోయినా సరే ఫుల్ జనాల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసే స్కిల్ ఉంటుంది. ఆ అమ్మాయి లేదా ఆ అబ్బాయి ఎక్కడైతే ఉంటారో వాళ్ళ చుట్టూ ఎప్పుడు 4 మనుషులు ఉంటారు. దే బిహేవ్ ఎక్స్ట్రాడినరీలీ వెల్ విత్ పీపుల్. ఎప్పుడు వాళ్ళతో ఉండడం అందరికీ నచ్చుతుంది. అలాంటి పిల్లల్ని చూసే ఉంటారుగా మీరు కూడా మీ క్లాస్లో. చాలా బాగా మాట్లాడతారు, అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు, ఎప్పుడు వాళ్ళ చుట్టూ మనుషులు ఉండేటట్టుగా ఉంటారు. సో ఎవరైతే అలా ఉంటారో వాళ్ళకి ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఎక్కువ ఉన్నాయని అర్థం. ఎబిలిటీ టు బిల్డ్ అండ్ మెయింటైన్ పాజిటివ్ అండ్ హెల్దీ రిలేషన్షిప్స్. అందరితోటి మంచి పాజిటివ్ అండ్ హెల్దీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం అనేది కూడా ఒక ఇంపార్టెంట్ స్కిల్. కొంతమంది చదువులో బ్రహ్మాండంగా ఉండలేకపోవచ్చు, కానీ క్లాస్లో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళు వెళ్ళి హెల్ప్ చేస్తారు, అందరితో పాజిటివ్గా మాట్లాడతారు, చక్కగా విష్ చేస్తారు, మనస్ఫూర్తిగా నవ్వుతారు. సో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయగలుగుతారు. దట్ ఈస్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. అర్థమైంది కదా?
సో టైం అంటే అవుతుంది ఒకరి కాబట్టి గురించి ఆలోచించుకొని అందరినీ చూసుకోవడమా మ్యామ్? ఎస్, మన చుట్టూ ఉండే వాళ్ళని హ్యాపీగా ఉంచగలిగే ప్రయత్నం చేయడం వల్ల మనం ఇంటర్పర్సనల్ స్కిల్స్ డెవలప్ చేసుకోగలుగుతాం. వాడెట్లా పోతే నాకేంటి, వీడెట్లా ఉంటే నాకేంటి, నేను హ్యాపీగా ఉంటే చాలు అనుకునే వాళ్ళకి ఇంటర్పర్సనల్ స్కిల్స్ జీరో. నేను హ్యాపీగా ఉన్నాను కదా, నాతో ఉన్న వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచాలి, అందరికీ హాయ్ హలో చెప్పాలి, ఎవరికన్నా కష్టం వస్తే ఆదుకోవాలి, ఎవరైనా హ్యాపీగా ఉంటే వాళ్ళ హ్యాపీనెస్ షేర్ చేసుకోవాలి, ఎవరైనా దుఃఖంలో ఉంటే వాళ్ళని కన్సోల్ చేయాలి, వెళ్ళి వాళ్ళకి ఇట్లా కాదులే, మన కష్టాలు ఎప్పటికీ ఉండవు, ప్రాబ్లమ్స్ విల్ గెట్ సాల్వ్ అని వాళ్ళకి ధైర్యం ఇవ్వడము, ఇలా అన్ని ఏమైనా తీసుకోవచ్చు. ఆల్ దీస్ థింగ్స్ కమ్ అండర్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. ఓకే ఓకే, షల్ ఐ మూవ్ టు నెక్స్ట్ వన్? మిస్ ఒకసారి నాకు ఇది ఇంకోసారి చెప్తారా మిస్? నాకు అర్థం కాలేదు ఒకసారి ఓ ప్లీజ్. డెఫినెట్ గా చెప్తా. ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే అబిలిటీ టు బిల్డ్ అండ్ మెయింటైన్ పాజిటివ్ అండ్ హెల్దీ రిలేషన్షిప్స్. అంటే నేను మాత్రమే కాదు, నాతో పాటు ఉండేవారందరూ, నేను హ్యాపీగా ఉంటే నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలి అని నేను ప్రయత్నం చేశాను అనుకోండి, అప్పుడు నాకు ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఎక్కువ ఉన్నట్టు లెక్క. ఓకే, అలా కాకుండా నాకేం కావాలి, తిన్నానా లేదా, నాకేం గేమ్ కావాలి, ఆడుకున్నానా లేదా, నా వర్క్ అయిపోయిందా, నాది నేనే చూసుకుంటూ ఉన్నాను అనుకోండి, సెల్ఫిష్ గా వేరే వాళ్ళ ఫీలింగ్స్ పట్టించుకోవట్లేదు, వేరే వాళ్ళకి హెల్ప్ చేయట్లేదు, ఒక హాయ్ హలో లేదు, ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ లేదు, ఏం లేదనుకోండి, అప్పుడు నాకు ఇంటర్పర్సనల్ స్కిల్స్ జీరో అన్నట్టు. చిన్నప్పుడు ఎవరికైతే ఇంటర్పర్సనల్ స్కిల్స్ సరిగ్గా డెవలప్ కావో వాళ్ళు పెద్ద అయిన తర్వాతన పెద్ద పెద్ద జాబ్స్ లో గ్రూప్ డిస్కషన్, టీం వర్క్ వీటిలో ఫెయిల్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళకి పక్క వాళ్ళని పట్టించుకోవడం అనేది చిన్నప్పటి నుంచి అలవాట్లేదు. బుక్స్ మాత్రం బ్రహ్మాండంగా చదువుతారు, మార్కులు మాత్రం బ్రహ్మాండంగా వస్తాయి, కానీ ఎవరితో మాట్లాడడం తెలీదు. ఇవాళ రేపు చాలా మంది పిల్లలకి ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండట్లేదు. ఎంతసేపు ఫోన్లలో, ట్యాబ్లలో, స్క్రీన్లో చూడడం వల్ల మనుషులతో ఎలా మాట్లాడాలి, ప్రేమగా ఎలా ఉండాలి, మనస్ఫూర్తిగా ఎలా నవ్వాలి, చక్కగా హ్యాపీగా ఎలా ఉండాలి అనేది తెలియట్లేదు. వాళ్ళకి తెలియట్లేదు, ఎవరిని హ్యాపీగా ఉంచడం కూడా తెలియట్లేదు. సో అది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే నలుగురితో మంచిగా ఉండడం, ఒక మాటలో చెప్పాలంటే. ఓకే ఓకేనా? ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ సేయింగ్ అగైన్. యూ ఆల్వేస్ వెల్కమ్. నెక్స్ట్ దానికి వెళ్దాం. దిస్ ఈజ్ కోపింగ్ విత్ స్ట్రెస్. సో స్ట్రెస్ అనేది ఇవాళ రేపు అందరికి వచ్చేస్తుంది. పాపం చిన్న చిన్న పిల్లలకు కూడా స్ట్రెస్ వస్తుంది కదా. ఫస్ట్ క్లాస్ అమ్మాయికి, ఫస్ట్ క్లాస్ పాపకి లేదా బాబుకి మమ్మీని వదిలే స్కూల్కి వెళ్ళాలంటే స్ట్రెస్. మమ్మీ కనిపించట్లేదు పాపం, అప్పటిదాకా రోజు ఇంట్లో ఉండి మంచిగా మమ్మీ వాళ్ళు ఆడుకుంటాడు, మమ్మీ బుర్రవు తింటాడు కదా. సడన్ గా స్కూల్లో పడేసే వరకే కొత్త కొత్త పిల్లలు, కొత్త కొత్త టీచరు, అన్ని రూల్స్ బెల్స్ రాయమంటారు, చదవమంటారు. పాపం ఆ చైల్డ్ కి ఎంత స్ట్రెస్ వస్తుంది. చాలా మ్యామ్, అసలు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు మ్యామ్. అసలు నాకు ఏంది, నేను చదవాను, నా వల్ల కాదు, అసలు ఇంత హోంవర్క్ ఇస్తున్నారు, ఇంత రాయమంటున్నారు అని ఏడుస్తారు మేము ఇంటికి వచ్చిన తర్వాత. ఇంకెవరికి స్ట్రెస్ రాదా? జయేష్ ఒక్కడే చెప్తున్నాడు స్ట్రెస్ గురించి. అంటే వస్తుంది మ్యామ్ అందరికి ఆల్మోస్ట్. ఎవరికి రావట్లేదా నాన్న స్ట్రెస్? ఎంతమందికి ఉంది స్ట్రెస్? హ్యాండ్ రైజ్ చేయండి చూద్దాం. అకాడమిక్ స్ట్రెస్ కానీ, లేకపోతే ఫ్యామిలీలో మమ్మీ డాడీ తిట్టడం వల్ల స్ట్రెస్ కానీ, ఎంతమందికి ఉంది స్ట్రెస్? చాట్లో పెట్టారా చూద్దాం. ఎంతమందికి ఉంది నాన్న స్ట్రెస్? ఓకే, 8 పార్టిసిపెంట్స్ రైజ్ హ్యాండ్. ఓకే సో ఏమైపోయిందంటే మనకి స్ట్రెస్ హ్యాస్ బికమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. మనం బ్రతుకున్నాము అంటే మనకి స్ట్రెస్ ఉంది అన్నట్టు అయిపోయింది. పాపం చిన్న పిల్లలు లేదు, పెద్దవాళ్ళు లేదు, అందరికీ రకరకాల స్ట్రెస్లు ఉంటున్నాయి ఈ మధ్య. ఇందాక నేను చెప్పినట్టు ఫస్ట్ క్లాస్ వెళ్ళే పిల్లోడికి మమ్మీని వదిలి స్కూల్కి వెళ్ళాలని స్ట్రెస్, 5th క్లాస్ అయిపోయి 6th క్లాస్కి వెళ్ళే వాళ్ళకి ప్రైమరీ స్కూల్ అయిపోయింది, సెకండరీ స్కూల్లో లావ్ టెక్స్ట్ బుక్లు ఉన్నాయని స్ట్రెస్, సో 9th 10th వచ్చే వాళ్ళకి అమ్మో బోర్డ్ ఎగ్జామ్స్ అని స్ట్రెస్. అవునా? సో చిన్న పిల్లలు కూడా చాలా రకరకాల స్ట్రెస్లు వస్తున్నాయి ఇవాళ రేపు. పక్కవాడికి నాకంటే ఎక్కువ మార్కులు వచ్చాయని స్ట్రెస్. సో పెద్దవాళ్ళకి ఏంటి, అమ్మో వాళ్ళంట బెంజ్ కార్ కొనుక్కున్నారట అని ఒక స్ట్రెస్, లేకపోతే వాళ్ళు కొత్త సోఫా కొనుక్కున్నారంట, వాళ్ళు ఫారెన్ ట్రిప్కి వెళ్ళారంట, గోల్డ్ చేయించుకున్నారంట ఇంట్లో ఆంటీ, ఇలా ఉంటారు కదా. లేడీస్కి ఉండేవి లేడీస్కి, జెంట్స్కి ఉండేవి జెంట్స్కి.
సో ఎక్కువగా పక్క వాళ్ళతో కంపేర్ చేసుకొని స్ట్రెస్ తీసుకోవడం అనేది ఇవాళ రేపు ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. సరే, అలా కాకుండా మరి స్ట్రెస్ మనకి రాకుండా ఉండాలి అంటే స్ట్రెస్ వస్తుంది అని గుర్తించాలి. దాన్ని డీల్ చేయడానికి హెల్దీ వేస్ ఉంటాయి. హెల్దీ వేస్ అంటే మంచి వేసి ఎవరితో కోప్పడకుండా అందరితో ఫ్రెండ్లీగా చూసుకొని వాళ్ళ అంటే వాళ్ళగా అవ్వడం మిస్ ఫ్రెండ్లీగా రా. ఓకే ఓకే. ఏంటో ఇవాళ జయేష్ ఆగట్లేదు అసలు. ఆగడు సినిమా చూపిస్తున్నాడు. ఇంకెవరు ఆన్సర్ చేయట్లేదు, అన్ని జయేష్ చెప్పేస్తున్నాడు. జయేష్ ఇక వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి, ఇప్పుడు నువ్వు మాట్లాడద్దు ఇంకా, ఓకేనా? ఓకే మిస్. సరే, స్ట్రెస్ వచ్చినప్పుడు మరి ఏం చేస్తాం మనం? స్ట్రెస్ వస్తుంది మనకు అర్థమైంది. స్ట్రెస్ వచ్చినప్పుడు ఏం చేస్తాం? అసలు స్ట్రెస్ వచ్చినప్పుడు ఇంకేమేం ప్రాబ్లమ్స్ వస్తాయి? చెప్పాలి. స్ట్రెస్ మనకు వస్తుంది అంతే, మనకు ఎలా తెలుస్తుంది? స్ట్రెస్ వల్ల మనకి మ్యామ్ మనకి డిఫరెంట్ గా ఏదోలా హెడ్ ఏక్, లోపల ఏదోలా అనిపిస్తుంది, గుండె దడ వస్తుంది, ఇంకేదైనా వస్తుందా? చికాగ్గా ఉంటుంది మ్యామ్. చికాగ్గా ఉంటుంది, టెన్షన్ వస్తుంది, యాంగ్జైటీ వస్తుంది కదా. సరే, ఇవన్నీ సిమ్టమ్స్ ఆఫ్ స్ట్రెస్. సో ఇవి వెళ్ళాలి అంటే స్ట్రెస్ ని బర్స్ట్ చేయడానికి చాలా సింపుల్ అండ్ ఈజీ టెక్నిక్స్ ఉంటాయి. పాపం జనాలకి తెలియక ఏం చేస్తారంటే స్ట్రెస్ వస్తుందని సిగరెట్ స్మోక్ చేయడము, లేకపోతే ఆల్కహాల్ తీసుకోవడము, లేకపోతే ఇంకా ఏమైనా బ్యాడ్ థింగ్స్, నార్కోటిక్ డ్రగ్స్ అట్లాంటివి తీసుకోవడము, ఇలాంటి పనులు చేస్తారు. మరి అంత బ్యాడ్ బ్యాడ్ ఇండివిజువల్స్ కాని వాళ్ళు ఏం చేస్తారంటే స్ట్రెస్ రాగానే స్ట్రెస్ వస్తుంది సినిమాకి వెళ్ళిపోదాం, స్ట్రెస్ వస్తుంది అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్దాం, స్ట్రెస్ వస్తుంది ఫన్ టైం తీసుకుందాం, జంక్ ఫుడ్ తీసేసుకుందాం, ఇలా చేస్తారు. అవేమో వెరీ బ్యాడ్ హ్యాబిట్స్, ఇవేమో స్ట్రెస్ కి తీసుకునే బ్యాడ్ హ్యాబిట్స్. యాక్చువల్ గా స్ట్రెస్ కి చాలా హెల్దీ అండ్ గుడ్ ఐడియాస్ ఉంటాయి స్ట్రెస్ ని కోప్ చేయడానికి. ఎలాంటివి అంటే లాఫింగ్ థెరపీ అని సార్ ఆ రోజు సత్యనారాయణ రాజు సార్ చెప్పారు, గుర్తుందా మీకు? లాఫింగ్ థెరపీ సార్ కండక్ట్ చేస్తారు అని. మంచి మ్యూజిక్ వినొచ్చు, వాకింగ్కి వెళ్ళొచ్చు, యోగా చేయొచ్చు, ఎక్సర్సైజ్ చేయొచ్చు, మెడిటేషన్ చేయొచ్చు, మంచి బుక్ చదవచ్చు. బుక్ చదివితే వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతాం, స్ట్రెస్ మొత్తం పోతుంది. నచ్చిన వాళ్ళతో, మనసుకు నచ్చిన వాళ్ళతో కూర్చొని కొద్దిసేపు మాట్లాడొచ్చు, ఏవైనా గేమ్స్ ఆడొచ్చు, ఇలా మంచి మంచి పనులు చేయొచ్చు స్ట్రెస్ వచ్చినప్పుడు. కానీ అందరూ తెలియక ఏం చేస్తారంటే రాంగ్ థింగ్స్ చేసేస్తారు. సో అలా చేయకుండా స్ట్రెస్ ని కరెక్ట్ గా ఐడెంటిఫై చేసి దాన్ని కోప్ చేయడానికి సరైన స్ట్రాటజీస్ ని మనం ఫాలో కావాలి, ఓకేనా? నెక్స్ట్ ఈజ్ కోపింగ్ విత్ ఎమోషన్స్. ఇందాక నేను చెప్పుకున్నాం కదా, ఎమోషన్స్ లో నెగిటివ్ ఉంటాయని రికగ్నైజ్ చేసి అండర్స్టాండ్ చేసి, నాకు కోపం వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? తన కోపమే తన శత్రువు చెప్తారు కదా. ఎప్పుడు చూసినా కోపం ఉంటాడు, ఈ మనిషితో అసలు ఫ్రెండ్షిప్ కూడా వేస్ట్ అని మన ఫ్రెండ్స్ కూడా కట్టి పెట్టి వెళ్ళిపోతారు. మన మమ్మీ డాడీలు కూడా ఏంది నీకంత చికాకు, ఇంత చిన్న వయసులో ఏందంత కోపం, ఇట్లా ఉంటే ఇంకా రేపు పొద్దున లైఫ్ ఎట్లా లీడ్ చేస్తావు అని తిడతారా? కోపము, చిరాకు, అసహనం ఇవి బ్యాడ్ ఎమోషన్స్. సో ఇవి మన లోపలికి రాగానే మనం ఏం చేయాలో తెలుసా? ఏం చేయక్కర్లే, వాటిని అబ్జర్వ్ చేస్తే చాలు. నాకు కోపం వస్తుంది అని నేను లోపల ఇట్లా చూసాను అనుకోండి, అప్పుడు కోపం రాదు, పారిపోతుంది. ఓకే, సో వాటిని అబ్జర్వ్ చేయడం ద్వారా కొన్ని బ్రీతింగ్ టెక్నిక్స్ ద్వారా మన నెగిటివ్ ఎమోషన్స్ ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ఈజ్ ఇంపార్టెన్స్ ఆఫ్ లైఫ్ స్కిల్స్ ఎడ్యుకేషన్. సో ఇన్ని లైఫ్ స్కిల్స్ మనం చెప్పుకున్నాం కదా, ఒక్కసారి క్విక్ గా రివైజ్ చేసుకుందామా? ఫస్ట్ లైఫ్ స్కిల్ ఏంటిది? సరే, ఇక్కడ ఆర్డర్ వేరే ఉంది, మనం చెప్పుకున్న ఆర్డర్ కి ఇక్కడ ఆర్డర్ ఒకసారి ఇక్కడ ఆర్డర్ ప్రకారం రివైజ్ చేసుకుందాం. ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రిటికల్ థింకింగ్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, డెసిషన్ మేకింగ్, క్రియేటివ్ థింకింగ్, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్, సెల్ఫ్ అవేర్నెస్, ఎంపతి, కోపింగ్ విత్ స్ట్రెస్, కోపింగ్ విత్ ఎమోషన్స్. ఇవన్నీ మనం కరెక్ట్ గా ప్రాక్టీస్ చేస్తే మనం హెల్దీగా, ప్రొడక్టివ్ గా, రెస్పాన్సిబుల్ గా, బాధ్యతాయుతమైన జీవితాల్ని లీడ్ చేస్తూ చక్కగా మన వల్ల సొసైటీకి మంచి జరుగుతుంది, మనం హ్యాపీగా ఉంటాం, మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ హ్యాపీగా ఉంచుతాం. అవునా కదా? అవును మ్యామ్. యాక్చువల్ గా ఇందులో ఒక్కొక్క స్కిల్ గురించి 1 అవర్ చెప్పుకోవచ్చు తెలుసా, అంత డీప్ గా ఉంటాయి. కాకపోతే జస్ట్ ఇది ఒక ఇంట్రడక్షన్, మీకు ఇలాంటివి లైఫ్ స్కిల్స్ ఉంటాయి, వీటిని మనం ప్రాక్టీస్ చేయాలి అని మీకు ఇంట్రడక్షన్ తెలియడం కోసం.
అండ్ ఇవాళ హోంవర్క్ తీసుకునే టైం వచ్చేసింది. హోంవర్క్ స్లైడ్ నేను మళ్ళీ పెడతాను మీకు స్క్రీన్ షాట్ గ్రూప్ లో, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ప్రతి మనిషిలో ఖచ్చితంగా లైఫ్ స్కిల్స్ లో కొన్నిట్లో మనం పాజిటివ్ ఉంటాం, కొన్నిట్లో ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, కొంచెం మీడియం యావరేజ్ ఉంటాం. ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేయాలంటే రైట్ ద 3 స్కిల్స్ దట్ యు బిలీవ్ యు ఆర్ గుడ్ ఎట్ అలాంగ్ విత్ ద రీజన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక నేను చెప్పాను కదా, నాకేమనిపిస్తుంది అంటే నాకు క్రియేటివ్ థింకింగ్ ఎక్కువ ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే నేను సాంగ్స్ రాస్తాను, ఆ, మంచిగా డ్రాయింగ్స్ వేస్తాను. సో నా క్రియేటివ్ థింకింగ్ ఎక్కువ ఉందని అర్థం. సో అలా మీ లోపల ఏమేం స్కిల్స్, ఏమేం లైఫ్ స్కిల్స్ మంచిగా ఉన్నాయి, ఒక 3 లైఫ్ స్కిల్స్ పేర్లు రాసి అవి ఎక్కువ ఉన్నాయని మీకు ఎందుకు అనిపిస్తుంది రీజన్ రాయాలి పక్కన. ఓకే? ఇంకొకటి ఏంటి, రైట్ ద 3 స్కిల్స్ యూ ఫీల్ యూ నీడ్ టు ఇంప్రూవ్ అలాంగ్ విత్ 2 లైన్స్ అబౌట్ ద యాక్షన్ ప్లాన్స్. ఫర్ ఎగ్జాంపుల్, నేనున్నాను, నాకు డెసిషన్ మేకింగ్ లో నేను కొంచెం ఇంప్రూవ్ కావాలి. ఎందుకంటే నాకు ఏదైనా ఇది చేయాలా అది చేయాలా అని వస్తే అక్కడే ఎక్కువసేపు ఆలోచిస్తాను అన్నమాట. అప్పుడు నేను అందుకని నేను ఏం చేస్తానంటే డెసిషన్ మేకింగ్ కి ఖచ్చితంగా నా చుట్టుపక్కల వాళ్ళ హెల్ప్ తీసుకుంటా. అయితే మా హస్బెండ్ని అడుగుతా, లేకపోతే మా మదర్ని అడుగుతా, ఇలా ఇలా ఉంది, ఇది సెలెక్ట్ చేసుకోనా అది సెలెక్ట్ చేసుకోనా అని అడుగుతా. అంటే నేను కాన్ఫిడెంట్గా ఒక డెసిషన్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నా, ఇంకా నేను ఇంప్రూవ్ కావాలి. అందుకే నేను ఏం చేస్తాను, నేను డెసిషన్ మేకింగ్ అని రాసి ఐ నీడ్ టు ఇంప్రూవ్ బికాస్ ఐ టేక్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ నవ్ అని రాస్తా. ఓకేనా? హోంవర్క్ అర్థమైందా? అర్థమైంది మ్యామ్. ప్రతి ఇండివిజువల్ లో ఎంత చిన్న పిల్లలైనా సరే కొన్ని లైఫ్ స్కిల్స్ ఆల్రెడీ మంచిగా ఉంటాయి, కొన్ని లైఫ్ స్కిల్స్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సినవి ఉంటాయి. మనం 10 చెప్పుకున్నాం కదా, అందులో ఏవైనా 3 మీలో ఆల్రెడీ మంచిగా ఉన్నవి 3 ఏంటివి రాయాలి. ఏవైతే మీరు 3 ఇంప్రూవ్ చేసుకోవాలి అనిపించిందో మీకు సెషన్ వినేటప్పుడు ఆ 3 పేర్లు రాసి ఆ ఇంప్రూవ్ చేయడానికి మీరు ఏం చేస్తారో కూడా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక మనం స్ట్రెస్ గురించి చెప్పుకున్నాం కదా, స్ట్రెస్ బస్ చేయాలంటే మనం ఏం చేయొచ్చు, మంచి మంచి పనులు ఏం చేయొచ్చు అని చెప్పుకున్నాం కదా. సో Yes, అలా, ma'am. సో అది మన హోంవర్క్. ఓకే, విత్ దిస్ ఐ ఎండ్ మై సెషన్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ పేషెంట్ లిజనింగ్. థ్యాంక్ యూ మ్యామ్. బాయ్ మ్యామ్. సరే మా మేడం చెప్పారు మ్యామ్. ఓ ఇట్స్ 4:09, టైం కూడా కనపడలేదు నాకు. ఈ పీడిఎఫ్ బాయ్ మ్యామ్. ఓకే, మ్యామ్ మేము చెప్పొచ్చా మ్యామ్? మ్యామ్ నాకు చెప్పొచ్చా మ్యామ్? అంటే స్ట్రెస్ రిలీఫ్ అవ్వడం కోసం మా మ్యామ్ ఒకటి చెప్పారు మ్యామ్. అంటే ఇలా 2 ఫింగర్స్ ఇలా రావాలి, 2 ఫింగర్స్ బ్రెయిన్ ఎక్సర్సైజ్. ఇలా చేస్తే కొంచెం రిలీఫ్ అవుతుంది అన్నారు మ్యామ్. స్ట్రెస్ లేకపోయినా ఎక్సర్సైజ్ చేయడం మంచిది నాన్న. ఇట్స్ బ్రెయిన్ ఎక్సర్సైజ్, ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఇంకా ఎనీ అదర్ షేరింగ్? థ్యాంక్ యూ ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ. హోంవర్క్ కంపల్సరీ పెట్టాలన్న అందరూ. ఐ జస్ట్ వాంట్ టు సీ ఎవరెవరిలో ఏ స్కిల్స్ ఎక్కువ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నా. ఓకే.